అడవిలోకి వెళ్ళి తమ అనుకున్న లక్ష్యం సాధించి కొన్ని కారణాలతో తిరిగి జనజీవన శ్రమంతో కలుస్తున్న వారిని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ రాజమౌళి గారు, ఆవుల రాజమౌళి. ఆవుల రాజమౌళి గారు పెద్దపల్లి జిల్లాలో ఉన్నారు. గతంలో ఆయన చాలామంది సెంట్రల్ కమిటీ మెంబర్లతో పనిచేశారు. వాళ్ళందరితో సమకాలికుడు. మల్లోజుల కోటేశ్వరరావు గారు, మల్లోజుల వేణుగోపాలరావు గారు, నంబాల కేశవరావు గారు, అంతేకాకుండా పట్కాపూరు చంద్రమౌళి గారు, రణదేవ్, వీళ్ళందరితో ఆయన సమకాలికుడు. వాళ్ళందరితో కలిసి పనిచేసిన ఆవుల రాజమౌళి గారు ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో గతంలో ఎలాంటి పరిస్థితుల్లో అతను అడుగుబాటు పట్టారు, పట్టిన తర్వాత అక్కడ అనుకున్న లక్ష్యం సాధించారా, అంతేకాకుండా ఈరోజు తెలంగాణ కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రభుత్వాలు లేదా కొన్ని గ్రామాలు మారడానికి ప్రధాన కారణం అప్పుడు పార్టీ చేపట్టిన సిద్ధాంతాలే కారణమా, పార్టీ యొక్క భయంతోనో లేదా పార్టీ యొక్క తీసుకున్న లైన్ వల్ల ప్రభుత్వాలు కిందకు వచ్చి గ్రామాల దగ్గరకు వచ్చి గ్రామీణ ప్రాంత అభివృద్ధికి ముందడుగు వేశాయా లేదా అనే విషయాల్ని మనం రాజమౌళి గారు తెలుసుకున్నాం. ఆవుల రాజమౌళి గారు ఎలాంటి పరిస్థితుల్లో అడుగుబాటు పట్టారు, ఎందుకు వెళ్ళారు, అక్కడున్న పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని ఆయన తెలుసుకుందాం. రాజమౌళి గారు నమస్తే అన్న. నమస్కారం అన్న, ఎలాగున్నారు? బాగానే ఉన్నామండి, మీరు బాగున్నారా? అందరూ బాగున్నాం అన్న. మీరు ఎవరెవరితో పనిచేశారు, మీ సమకాలికలు ఎవరెవరు తెలుసా? మల్లోజుల కోటేశ్వరరావు గారు, మల్లోజుల వేణుగోపాల గారు, నంబాల కేశవరావు గారు, వట్కాపూర్ చంద్రమౌళి గారు, రణదేవ్, వీళ్ళందరితో మీ ప్రయాణం కొనసాగింది. వాళ్ళందరితో ప్రయాణం కొనసాగినప్పుడు వాళ్ళు ఒక్కొక్క వ్యక్తి నుంచి ఒక్కొక్క సిద్ధాంతం, ఒక్కొక్క క్వాలిటీస్ ఉంటాయి. మీరు వాళ్ళ దగ్గర ఏం నేర్చుకున్నారు, అసలు ఎలాంటి పరిస్థితుల్లో మీరు అడుగుబాటు పట్టాల్సి వచ్చింది, అప్పుడు మీ గ్రామంలో మీరున్న పరిస్థితి ఉన్న మీ గ్రామంలో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి, వెళ్ళిన తర్వాత మీరు ఏ ఆశయం కోసం అయితే అడుగుబాటు పెట్టారో ఆ ఆశయం నెరవేరిందా లేదా అనే విషయాలు చెప్పే ముందు ఒకసారి ఆవుల రాజమౌళి గారి కుటుంబ నేపథ్యం, ఆ గ్రామీణ ప్రాంతం ఒకసారి చెప్పండి. మాది కుమ్మరికుంట, గ్రామీణ ప్రాంతమే. నేను 70లో అక్కడ చదువుకుందామంటే మాకు దూరం ఉన్నటువంటి స్కూల్ లోపటికి రవాణా సౌకర్యం లేక 70లో నేను పెద్దపల్లికి చదువుకుంటానికి వచ్చినాను. పెద్దపల్లికి చదువుకుంటానికి వస్తూనే తర్వాత ఇక్కడ గవర్నమెంట్ కాలేజీ లోపల 6th క్లాస్ లోపల జాయిన్ అవుతూ మల్లేజల కోటేశ్వరరావు వల్ల ఇంట్లో కిరాయికి తీసుకొని వాళ్ళ ఇంట్లోనే నేను కిరాయికి 1 సంవత్సరం ఉన్నప్పుడు తాను ఆదర్శ కాలేజీ తర్వాత ఇక్కడ జమ్మికుంట లోపల ఆయన చదువుతుండవాడే. తర్వాత వేణుగోపాల్ ఇక్కడనే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. జగను అనేటైనా కూడా ఇక్కడనే ఉండి అదే వాడుకున్నాం కదా, వీళ్ళందరూ కూడా నాకు పరిచయము. అంటే మల్లోజుల గారి కుటుంబం అంతా మీకు పరిచయం? మాకు వాళ్ళ అన్నయ్య అంజయ్య కూడా తెలుసు. వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు, వాళ్ళ తండ్రి తెలుసు, వాళ్ళ అమ్మ తెలుసు, వాళ్ళ ఇంట్లో ఉన్నారు కనుక తెలుసు. ఏ విధంగా ఉండేవారండి అప్పట్లో? వాళ్ళ భావాలు ఏ విధంగా ఉండేవి? వాళ్ళకు పురాణ పద్ధతిలో ఉన్నటువంటి భావాలే అప్పుడు వాళ్ళకు ఉండే. అయితే వాళ్ళు బ్రాహ్మణ్స్ కనుక అదే పద్ధతి ఉండే. కానీ ఆ తర్వాత వీళ్ళకు 74 ఆ పీరియడ్ లోపల అప్పుడు ఈ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అని ఆదర్శ కాలేజీ లోపల రాడికల్ స్టూడెంట్స్ యూనియన్స్, తర్వాత ఈ యూనియన్స్ పెట్టినప్పుడు ఈయన అక్కడే ఉన్నాడు కనుక, అయితే ఈయన అక్కడ చదువుకుంటేనే ఉద్యమంలోకి కోటేశ్వరరావు వెళ్ళిండు. ఆ తర్వాత ఉద్యమం లోపల ఇక్కడ ఈ ఏరియాలో అంటే పెద్దపల్లి ఏరియాలో ఉన్నటువంటి భూస్వామ్య నియంతృత్వానికి కానీ, దళారుల నియంతృత్వం కానీ, తర్వాత పేదోళ్ళకు సరైనటువంటి కూలీ రేట్లు కానీ, తర్వాత ఎట్టి చాకిరి కానీ ఇవన్నీ ఉండేటి. ఇవన్నిటికీ వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాన్ని నిర్మాణం చేయాలన్నటువంటి ఉద్దేశంతో తర్వాత ఇటు పెద్దపల్లి నియోజకవర్గంలో ఫస్ట్ ఇటు కుక్కలగూడూరు ఏరియా నుండి దేవేందర్ రెడ్డి, ఆ తర్వాత మల్లజల కోటేశ్వరరావు కూడా కొన్ని రోజులు ఇటు తిరిగి ఆ దేవేందర్ రెడ్డిని ఇక్కడ ఆర్గనైజర్గా పెట్టడం అంటూ జరిగింది. ఇప్పుడు ఒకసారి మనం కోటేశ్వరరావు గారు, వేణుగోపాల్ గారు వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడదాం. వాళ్ళు ఒక మంచి ఉన్నతమైన కుటుంబం, వాళ్ళు సాంప్రదాయ కుటుంబం కానీ అప్పటికి ఉన్నతమైన కుటుంబం ఏం కాదు. ఉన్నతం అంటే ఆర్థికంగా ఉన్నతం కాదు, మిడిల్ క్లాస్ కుటుంబం. ఆర్థికంగా ఉన్నతం అని అనట్లేదు, సాంప్రదాయ కుటుంబం, ఒక పద్ధతి అంటే ఎందుకంటే ఆ బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళకు ఉంటాయి. మరి వాళ్ళు ఈ కమ్యూనిజం భావజాలం ఏ విధంగా వచ్చింది అంటే పరిస్థితులు ఆ విధంగా నడిపాయా, లేదు వాళ్ళు ఫస్ట్ నుంచి అది కనిపిస్తుంది మీకు? ఫస్ట్ ఉండే అని కాకుండా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, ఆ భావజాలం, తర్వాత వీళ్ళు చదువుకున్నటువంటి కాలేజీ లోపల రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఉండడం, ఆ ప్రభావం వాళ్ళ మీద పడింది. ఆ ప్రభావంతోనే వాళ్ళు ఈ ఉద్యమంలోకి వచ్చిండ్రు. అచ్చా, వాళ్ళతో మీరు సాన్నిధ్యం మీకు వాళ్ళ ఇంట్లో అద్దుకున్నారు.
మరి మీరు వాళ్ళతో ఆ భావజాలం వైపు మీకు అదే ఆకర్షించిందా? వాళ్ళు అటు అంటే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కానీ అప్పటికే 74 ఎమర్జెన్సీకి ముందు ఇటు ఆర్గనైజేషన్ అంటూ మొదలైనప్పుడు వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళతోని నేను ఇక్కడ రాడికల్ స్టూడెంట్స్ యూనియను వాళ్ళ విద్యార్థి యూనియన్కి సంబంధించిన ఎలక్షన్స్ జరిగినప్పుడు నా రూమ్మేట్స్ కానీ వాళ్ళు కానీ నన్ను ఈ ట్రైన్లలో టికెట్ తీసుకోకుండానే వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు అప్పుడు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్కి సంబంధించిన అలా సభలు జరగడం, ఏ ఉద్దేశంతో ఈ పోరాటాలు జరుగుతున్నాయి, ఇట గ్రామీణ వ్యవస్థ లోపల భూస్వాముల దోపిడీ ఎట్లా ఉంది, తర్వాత అణగారినటువంటి ప్రజలు కానీ దళిత ఈ బహుజనులు కానీ వీళ్ళందరూ కూడా దోపిడీకి గురవుతుంది కదా, తర్వాత ఇది మార్పు అనేది జరగాలి, ప్రజల తరఫున కనీసం నిలబడి వాళ్ళకు మద్దతుగా పోరాటం చేసేటువంటి పార్టీలు అంటూ ఏవీ లేవు కదా. ఇవాళ ఈ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నుండి తర్వాత అప్పుడు పీపుల్స్ వార్ పార్టీ అనేది ఉంది. పార్టీలో నాయకత్వం కింద పనిచేసే కొరకు విద్యార్థులే ఎక్కువ పెద్ద మొత్తంలో అట్రాక్ట్ అవుతూ తర్వాత ఉద్యమంలోకి ముందు రావడం అంటూ జరిగింది. అయితే ఈ ఈ మల్లేశ్వర్ల కోటేశ్వరరావు కానీ వేణుగోపాల్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న కనుక వాళ్ళ ప్రభావం తర్వాత ఫస్ట్ మా వడకాపురం ఏరియాలో ఉన్నటువంటి ఆ విలేజ్లకు ఆర్గనైజర్గా నాకు పరిచయం ఉన్నటువంటి వేణుగోపాలరావే ఫస్ట్ సీఈఓగా రావడం, దాంట్లో ఇంకింత కూడా అట్రాక్ట్ కావడం జరిగింది. వాళ్ళ ప్రభావం మా మీద. అంటే మీరందరికీ ఆ కాలేజ్ అనేది అది అప్పుడు అది ఆదర్శ డిగ్రీ కాలేజ్, ఆ కాలేజ్ మీ అందరికీ ఒక రాజకీయ కేంద్రం, వేదిక. అంటే మీరు కాలేజీలోకి వచ్చిన తర్వాత అక్కడ పరిస్థితులు వీళ్ళందరూ కలవడంతో మీరు అటు మళ్ళారు. వాస్తవంగా అప్పుడు మీ ప్రాంతంలో పరిస్థితులు ఏ విధంగా ఉండేవి? భూస్వాముల వెళ్ళమర్లేది రెడ్లదే పెత్తనం ఉండే. అయితే ఎందుకంటే భూములన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉండే కనుక వాళ్ళ చేతి కిందనే ఉన్నటువంటి బలహీన వర్గాలన్నీ కూడా వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉండేవాళ్ళు. అయితే ఆ విధానం అట్లా ఉండే కనుక దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం. గ్రామీణ పరిస్థితులు ఉండే బస్సులు వచ్చేవా, కరెంటు ఉండేదా? అప్పటి కరెంటు లేదు, రోడ్లు లేవు, చదువుకోవడానికి స్కూళ్ళు లేవు, తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఈ వైద్య సౌకర్యం అనేది కూడా లేదు. అయితే వైద్య సౌకర్యానికి సంబంధించింది పెద్దపల్లికి రావాలి, లేకపోతే కరీంనగర్ వెళ్ళాలి. కానీ ఈ మధ్యలో ఎక్కడ వైద్య సౌకర్యం కానీ తర్వాత చదువుకునే కొరకు మాకు ఒక హై స్కూలు జూలపల్లి మండలంలో, ఇప్పుడు మండలం అక్కడ ఉంటుంది, హై స్కూల్ ఉంటుంది. కానీ అక్కడికి వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం లేకుండా ఆ ఒర్రెలు అనేటి అంత దిగబట్టేటువంటి ఒర్రెలు, రేగడి బురదతో వెళ్ళాల్సినటువంటి ఒర్రెలు. తర్వాత మేము మా కుమ్మరికుంట గ్రామం లోపల మా స్కూళ్ళకు వెళ్ళాలనుకుంటే మేము ఒక 200-300 మీటర్ల దూరంలో ఉన్నటువంటి స్కూళ్ళకు వెళ్ళాలనుకున్నట్టు ఏంటంటే వర్షాకాలం మోకాలు మందం దిగబడేటువంటి బురదల నుంచి నడుచుకుంటూ వెళ్ళి స్కూల్ దగ్గరికి వెళ్ళి కట్టెలతోని ఆ బురదను తీసేసుకొని తర్వాత స్కూల్లో కూర్చొని చదువుకునేటువంటి పరిస్థితి. అంటే విద్య వైద్యం అనేది మీకు అప్పటికి అందుబాటులో లేదు. అసలు చదువు అనేది దాదాపులో ఏదన్నా మిడిల్ క్లాస్ వాళ్ళు తప్ప, లేకపోతే వెల్లమల రెడ్లకు సంబంధించిన ఉన్నత తరగతి వాళ్ళు వేరే పట్టణాలకు వెళ్ళి చదివించుకోవడం తప్పితే కానీ వైద్య తర్వాత ఇది వైద్యం కానీ విద్య కానీ ఇవి అందుబాటులో లేవు. కరెంటు సౌకర్యం లేదు, తర్వాత రోడ్లు కూడా లేవు. అప్పటికి రోడ్లు అనేటివి కూడా లేవు. ఇప్పుడు కాలేజీకి వచ్చారు, పెద్దపల్లిలో మీకు వీళ్ళందరూ పరిచయం అయ్యారు, వీళ్ళందరూ మీకు సహచరులు అయ్యారు. మీకు ఫస్ట్ ఇచ్చిన కార్యక్రమం ఏంటి వాళ్ళు? ఫస్ట్ ఆ తర్వాత మాకు ఎప్పుడైతే ఇక్కడ దేవేందర్ రెడ్డి ఆర్గనైజేషన్ పెద్దపల్లి కుక్కలగూడూరు ఏరియా లోపల అటు ఆర్గనైజేషన్ మొదలైన తర్వాత ఇటు మల్లోజుల వేణుగోపాలరావును తర్వాత వడకపురం కేంద్రం చేసుకొని చుట్టుపక్కల కరీంనగర్ వరకు కూడా చొప్పదండి, కరీంనగర్, పెద్దపల్లి మధ్యలో ఉన్నటువంటి విలేజ్లలో ఆయన సీఈఓగా ఆయనే ఆర్గనైజేషన్ చేస్తున్నటువంటి క్రమం లోపట్నే మేము ఆయనకు అట్రాక్ట్ అవుతూ మా ఊర్లో కూడా రైతు కూలీ సంఘం అంటూ మొదలుపెట్టినప్పుడు అందులో ఇక పరిచయం ఉన్నటువంటి మేము అయితే మా గ్రామస్తులకు సంబంధించిన ఇంకా చదువుకున్నటువంటి వాళ్ళం కూడా ఆయనకు పరిచయం ఉంటుంది. ఆ ఉద్దేశంతో మమ్మల్ని రైతు కూలీ సంఘంలో పెట్టినట్టు ఏంటంటే ఆ రైతు కూలీ సంఘం అంటూ నడిపేటువంటి బాధ్యత మా పైన పెట్టిందంటే సరే అని తర్వాత ఎందుకంటే మంచి ఉద్దేశంతోనే కదా, మార్పు అనేది అవసరమే కదా. ఇట్లా జరుగుతున్నట్టు ఫ్యూడల్ వ్యవస్థ అనేది మారాలి, తర్వాత బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలి,
భూములు అన్నట్టు దున్నేవాడికే భూమి అంటూ జరగాలి కదా, దున్నేది మనం, తర్వాత ఫలసాయం వచ్చింది వాళ్ళకు వెళ్తుంది కదా, దున్నేవాడికి హక్కు లేకుండా పోతుంది. మరి దున్నేవాడికి భూమి కావాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ ఉపన్యాసాలకు కూడా మేము అట్రాక్ట్ అయితే ఇది వాస్తవమే కదా అనుకున్నప్పుడు ఇంకా ఇటు చైనాలో జరిగినటువంటి పరిణామం గురించి, రష్యాలో జరిగినటువంటి పరిణామాల గురించి చెప్పినప్పుడు ఓహో ఆ దేశాలు ఇలాగ మారినాయి కదా అనుకున్నప్పుడు మన దేశంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం కింద మార్పు కోరుకుంటే తప్పే ఉంది. అట్లా మనం కూడా అంతో కొంత చదువుకున్నటువంటి వాళ్ళం మన పేద ప్రజల్లోకి పోయి వాళ్ళని కూడా చైతన్యవంతం చేసి ఉద్యమంలోకి తీసుకొచ్చి మార్పుకు మనం కూడా దోహదపడినట్టు ఏంటంటే బాగానే ఉంటుంది అన్నటువంటి ఆలోచనతో, ఎందుకంటే మన జీవితం పరిమితమైనటువంటి జీవితంలో ఏదో కొంత చేస్తే బాగానే ఉంటుంది కదా అనేటువంటి ఆలోచనతోనే అందులోకి వెళ్ళి మేము రైతు కూలి సంఘం లోపల ముందు పనిచేసినాక తర్వాత రైతు కూలి సంఘంగా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత మీరు చేపట్టిన మొట్టమొదటి కార్యక్రమం ఏంటి? అక్కడ పాలేరులో జీతాలు పెంచడం, కూలి వాళ్ళకు కూలి రేట్లు పెంచడం. తర్వాత ఈ గ్రామంలో ఉన్నటువంటి దొరలు పెత్తందారులు పంచాయతీలు చెప్తూ డిపాజిట్ పెట్టుకుంటూ ఆ డిపాజిట్ ఇచ్చేవాళ్ళు కాదు, భార్య భర్తలకు కూడా డిపాజిట్ పెట్టుకొని ఆ పైసలు ఇచ్చేవాళ్ళు కాదు. అయితే దాన్ని వ్యతిరేకిస్తూ మేము ప్రజల తరపున వాళ్ళకు వచ్చినటువంటి సమస్యలు మేము పరిష్కరించడానికి సిద్ధమై మేము చేపట్టినట్టు ఏంటంటే అప్పుడు మమ్మల్ని మసిలించుకుంటూ వీళ్ళు ఈ రైతు కూలి సంఘం అంటే ఇక్కడ ఉన్నట్టు ఏంటంటే మా ఆగడాలు సాగాయి, మా పెత్తనం సాగదు, రైతులందరూ కానీ పేదోళ్ళందరూ కానీ వాళ్ళ మాట వింటుండ్రు, మా మాట వినే పరిస్థితి లేదు. అప్పుడు కొంత లీగల్ యాక్టివిటీస్ అనేటివి ఎక్కువ ఉండే కనుక వాళ్ళ మాట వినే పరిస్థితి లేకపోవడంతో వాళ్ళు ఏం చేసిండ్రు, పోలీసులను ఆశ్రయించిండ్రు. మా ఊర్లో ఇలాగా రైతు కూలి సంఘం పలాని వాళ్ళు పెట్టిండ్రు, వాళ్ళ నాయకత్వం లోపల వాళ్ళు నక్సలైట్లు ఏమన్నా అంటే నక్సలైట్లు, వాళ్ళకి రైతు కూలి సంఘం అనేది పక్కకు పెట్టేవాళ్ళు, నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయి అట్లా ఇట్లా అని తర్వాత వాళ్ళు ప్రచారం చేసి తర్వాత మమ్మల్ని ఏం చేసిండంటే టార్గెట్ చేసినా కూడా మేము రైతులు మాకు అటు కూలి వాళ్ళు కానీ తర్వాత ఇటు ఎస్సీలు బీసీలు వీళ్ళందరూ మాకు సపోర్ట్గా ఉన్నారు కనుక మేము చాలా రోజులే ఒక 2 సంవత్సరాల దాకా కూడా కుమ్మరికుంటలు ఉండి ఆ చుట్టుపక్కల కొత్తూరు అంటే పక్క గ్రామం కొత్తూరు కానీ తర్వాత పెద్దపూర్ కానీ జూలపల్లి మండలం కానీ వడకపూర్ కానీ చుట్టుపక్కల నేను రైతు కూలి సంఘంలో ఉంటూనే ఆయన ఏం చేసిండు, ఉద్యమంలో ఉన్నారు కదా మీరు కొంత ఈ చుట్టుపక్కల వాళ్ళని నీకు బాగా తెలుసు కదా వీళ్ళని కూడా ఆర్గనైజేషన్ చేసే కొరకు వెళ్ళు అన్నట్టు ఏంటంటే మేము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి భూస్వాములకు వ్యతిరేకంగా కూడా వాళ్ళు భూములు వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి అంటే కొందరి వాళ్ళు దున్నుకోవడం, వాళ్ళు కబ్జాలు ఉంటారు. ఇప్పుడు కబ్జా కాలం ఉన్న తర్వాత అనుభవదారు కాలం తీసేసి కేసీఆర్ డైరెక్ట్ పట్టా కాలం ఇచ్చిండు. అప్పుడు అనుభవదారు కాలం ఉండే, తర్వాత ఈ కబ్జాదారు కాలం ఉండే. అయితే అప్పటి పటవాళ్ళు ఈ ఉద్యమానికి భయపడి ఎవరైతే పనిచేసిన వాళ్ళని కబ్జా కాలంలో రాత్తురు, అనుభవదారు కాలంలో రాత్తురు. ఆ తర్వాత ఏం చేసినామంటే వీళ్ళు ఊళ్ళ నుంచి భూస్వాములు వెళ్ళిపోయినాక తర్వాత ఎవరైతే కబ్జాలు ఉన్నారో మీరే దున్నుకోండి అంటే అట్లా దున్నుకున్నారు. అంటే మీరు గ్రామంలో ఈ కార్యక్రమం చేపట్టడం, మీకు మీద నక్సలైట్ల ముద్ర వేయడంతో పోలీసుల యొక్క ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? ప్రతిరోజు రాత్రి వచ్చి దాడులు చేయడం, మా తల్లిదండ్రులను పట్టుకొని వెళ్ళడం. ఆ తర్వాత 84, 85 ఆ పీరియడ్ లోపల దేవేందర్ రెడ్డి ఎన్కౌంటర్ కావడం. ఎన్కౌంటర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమాన్ని క్రష్ చేసే కొరకు, పూర్తిగా నిర్మూలించే కొరకు పెద్ద మొత్తం రాత్రి వేళల్లో దాడులు చేస్తూ తర్వాత ఎన్కౌంటర్ తర్వాత మమ్మల్ని ఆ వడకపురం చంద్రమౌళిను నన్ను టార్గెట్ చేస్తూ నన్ను టార్గెట్ చేస్తూ ఫస్ట్ వడకపురం చంద్రమౌళి వల్ల ఇళ్ళను పూర్తిగా కూల్చేస్తే వాళ్ళు భయపడి వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా గోదావరి కనికి. ఒకసారి దేవేందర్ రెడ్డి ఎన్కౌంటర్ విషయం వద్దాం. దేవేందర్ రెడ్డి ఎన్కౌంటర్ ఎలా జరిగింది, అక్కడ కోవర్ట్ వల్ల జరిగింది అనేది వార్త ఉంది, అక్షరాల నిజం. అయితే దేవేందర్ రెడ్డి ఎన్కౌంటర్ జరగడానికి ప్రధాన కారణం ఆయన కిలోవనపర్తి లోపల ఆయన ఎన్కౌంటర్ జరిగింది. కిలోవనపర్తిలో ఆయన ఒక ఎస్సీ కాలనీ లోపల ఉన్నాడు. అయితే ఎస్సీ కాలంలో ఉన్నటువంటి ఆమె ఏం చేసిందని అన్నట్టు ఏంటంటే దొరగారి ఇంటికి పాలకు వెళ్ళింది. ఆయన ఛాయ్ కోసం పాలకు వెళ్ళినట్టు ఏంటంటే ఎవరికి ఈ పాలు ఏంటి అని తెలుసుకున్నాక అక్కడ వెల్మలే ఆయన పేరు సంథింగ్ ఇప్పుడు ఎందుకు కానీ అయితే వాళ్ళు ప్రకాష్ రెడ్డి వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎస్ఐ ప్రకాష్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఏంటంటే వాళ్ళు సివిల్ డ్రెస్సులో అప్పుడు ఇవి కెనాల్స్ నడుతూ ఉండే. అయితే కెనాల్ వల్ల జీబు సివిల్ డ్రెస్ వేసుకొని
తర్వాత కెనాల్ వాళ్ళది, తర్వాత ఇది అవి దీన్ని ఏమంటారు దుర్బినా ఏమని చూసేది, అది ఆ జీబులో పెట్టుకొని, దుర్బినే అంటాం తెలుగు, అది ఆ జీబులో పెట్టుకొని కెనాల్ వాళ్ళు వచ్చినట్టుగా తర్వాత ఆ సివిల్ డ్రెస్సులలో లోపల కూర్చొని రావడంతో జరిగింది. ఈయన చక్కగా వాళ్ళు ఏ ప్లేస్ అయితే వాళ్ళకి ఏంటంటే ఐడెంటిఫై, వీళ్ళు వెళ్ళడంతోనే ఆ గుడిసె దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ ఏంటంటే అన్న పోలీసు వాళ్ళు వస్తుందని పరిగెట్టిండ్రు అట్నే పరిగెడితే అదే గుడిసె లోపల ఎన్కౌంటర్ రెడ్డి ఉన్నాడు అనుకుంటే ఎన్కౌంటర్ ఉన్నప్పుడు ఆయన అనారోగ్యంతో ఉన్నాడు. అయితే ఆయన దగ్గర అప్పుడు అంటే ఆధునిక వేపన్లు అంటూ ఏం లేవు. తర్వాత నాటు వేపను ఇది తపంచ అనేది ఉండే, ఆ తపంచ పట్టుకొని చెద్దరు కప్పుకొని కొంత దూరం పరిగెట్టినాక తర్వాత ఆయన దగ్గరికి పోకుంటేనే ఈయనే దేవేందర్ రెడ్డి అని ఫైర్ చేసినాం. ఇట్లా జరిగింది. మీరు చెప్పింది బైనాక్యులర్ ఇది జరిగింది. పట్టుకుని వచ్చి అంటే కెనాల్ పనిచేసిన ఆ రూపంలో వచ్చారు, ఎన్కౌంటర్ చేశారు. ఆ దేవేందర్ రెడ్డి గారు ఎన్కౌంటర్ తర్వాత ఎన్కౌంటర్కి ఎవరైతే సహకరించారో ఆ కోవట్ని అప్పుడు మీరు అయితే అది పీపుల్స్ వార్ పార్టీ ఎవరైతే ఎన్కౌంటర్ చేసిండో తర్వాత ప్రజల నుండి ఎంక్వైరీ చేసి పీపుల్స్ వార్ పార్టీ ఆ తర్వాత ఏంటిది ఎట్లా జరిగింది ఏంటిది అన్నదాన్ని పూర్తి వివరాలు తెలుసుకున్నాక ఆయన ఎవరైతే ఇన్ఫార్మర్గా ఉన్నాడో ఇన్ఫార్మర్ను ప్లస్ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆయనను కూడా తర్వాత ప్రజాకోర్టులో శిక్షించుంటున్నారు. దానికి ప్రతిఫలంగా మీ ఇంటి మీద కూడా దాడులు చేసి మీ ఇల్లుని పూర్తిగా ధ్వంసం చేశారని తెలుస్తుంది, వాస్తవం అనేది? అవును, మా ఇల్లును కూడా ధ్వంసం చేసిండ్రు. చంద్రమౌళి ఉన్నాడు అన్నది నుంచి చంద్రమౌళి ఇల్లును కూడా ధ్వంసం చేసిండ్రు. మా ఇల్లును ధ్వంసం చేయడమే కాకుండా మా వ్యవసాయ పరికరాలు, ఉప్పులు, పప్పులు అన్నీ కూడా కలిపేసి మా నాన్నను పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి చిత్రహింసలు పెట్టడం అనేక సార్లు కూడా తీసుకువెళ్ళినాక తర్వాత మా అన్నదమ్ములు కూడా భయపడి గోదావరి కనికి వెళ్ళిపోయిండ్రు. వెళ్ళిపోయినాక 83 లోపల వాళ్ళకు ఎవరు ఎక్కువ పరిగెట్టింది వాళ్ళకు సింగరేన్ల పనులు ఇస్తామని అన్నట్టు ఏంటంటే వాళ్ళు అక్కడ పరిగెట్టి వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు అక్కడ సెటిల్ అయ్యిండ్రు. అంటే మీ కొమ్మరగుంట గ్రామంలో ఎవరైతే ఇన్ఫార్మర్ పేరు మీద ఉన్నారో ప్రజాకోర్టులో శిక్షించిన తర్వాత మీ ఇంట్లో ధ్వంసం చేయడం, మీ వ్యవసాయ భూములు, మీకు సంబంధించిన పనిముట్లు పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాత మీ కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది. మీ నాన్నగారు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అప్పుడే ఆవుల రాజమౌళి అండర్ గ్రౌండ్కి వెళ్ళారు. ఎందుకు? అయితే ఇక్కడ ఉన్నటువంటి అప్పటికి ఎన్కౌంటర్లు అవుతున్న ఒకటి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నిర్బంధ పీరియడ్ లోపల పార్టీ ఒక ఆలోచన చేసింది. పార్టీ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి క్యాడర్ను కాపాడుకోవాలని అనుకున్నట్టు ఏంటంటే మనం అడవి ఉద్యమం నిర్మాణం చేయాలి, దళాల నిర్మాణం కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళందరినీ కూడా అక్కడికి పంపాలని ఇటు రాష్ట్ర కమిటీ ఒక చర్చ లోపల ఇది ఒక నిర్ణయానికి వచ్చి ఏదైతే మిలిటెంట్గా ఉన్నటువంటి ఎవరైతే పోలీసు దృష్టిలో పడినటువంటి వాళ్ళని అందరినీ కూడా ఫారెస్ట్కు పంపించాలన్నటువంటి ఉద్దేశంతో మాకు విజయవాడ లోపల క్లాసులు పెట్టిండ్రు. విజయవాడలో క్లాసులు పెట్టినట్టు ఏంటంటే అప్పటికి 2, 3, 4 క్లాసులు పెట్టిండ్రు. నేను 3వ క్లాస్కో 4వ క్లాస్కో అటెండ్ అయినప్పుడు అక్కడ క్లాసులు ఏదో సంథింగ్ జరుగుతుందని విజయవాడ ఉన్నటువంటి పోలీసులు రాత్రిపూట ఆ డెన్ మీద దాడి చేసినప్పుడు అందులో నేను కూడా అరెస్ట్ అయినాను. నన్ను అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దపల్లి నుండి పోలీసులు కూడా వచ్చిండ్రు, ఎంక్వైరీ చేసిండ్రు. ఈయన కూడా ఇక మాకు కూడా అంటే ప్రభుత్వ దృష్టిలో పడినటువంటి వాళ్ళే ఈయన ఇన్ఫార్టీ అన్నటువంటి ఇది చెప్పడంతోనే కృష్ణా డిస్టిక్లో కొన్ని కేసులు పెట్టి తర్వాత కృష్ణా డిస్టిక్ జైల్లో ఉంచిండు, సబ్ జైల్లో అప్పటికి 18 మంది అరెస్ట్ అయినాం. అప్పటికే ఇది బీటల వారిన కొండపల్లి పీపుల్స్ వార్ వర్గం అనేది పేపర్లో పొద్దు అనౌన్స్ అన్నట్టు. ఒక 10-20 నిమిషాలు ఇట్లా లేట్ చేసింది. అప్పుడు ముప్పాళ్ళ లక్ష్మణరావు కూడా దొరికేవాడు. అంటే క్లాసులు చెప్పే కొరకు ఆయన కూడా వస్తున్నాడు అన్నట్టు. ఆయన చూసుకుంటా మామూలుగా సివిల్గా వెళ్ళిపోయిన నుంచి తర్వాత ఇన్ఫర్మేషన్ అన్నట్టు. అంటే అరెస్ట్కి ముందు ఇక అక్కడ నుండి తర్వాత మమ్మల్ని రాజమండ్రి జైల్లో పెట్టిండు. ఇక్కడ మేము 18 మంది ఉన్నాం కదా, మేము 18 మందికి ఆ డైట్ కానీ ఆ తిండి కానీ తర్వాత ఖైదీలను చూసే పద్ధతి కానీ ఇది పద్ధతి ఎట్లయితుంది మీ మాన్యువల్ ప్రకారం తర్వాత వీళ్ళకు ఈ పద్ధతి లోపల ఉంచకూడదు కదా, ఇది ఎట్లా పద్ధతి అని జైలర్ని అడిగినట్టు ఏంటంటే వీళ్ళతో నాకు ఈ తలనొప్పి అన్నది నుంచి వీళ్ళు రాజమండ్రి జైలుకు పంపారు. రాజమండ్రి జైలుకు పంపినాక మా సేమ్ పరిస్థితి అది. మమ్మల్ని ప్రత్యేకంగా ఏదో కొత్త వ్యక్తులను చూసినట్టుగా ప్రత్యేకమైనటువంటి ఒక సెల్లో బ్యారెక్లో పడేసి వేసినట్టు అయిందంటే మేము మరి ఇట్లున్నట్టు అయిందంటే మన పరిస్థితి బాగలేదు, డైట్ లేదు, మనల్ని కనీసం గౌరవించేటువంటి పద్ధతి లేదు, సౌకర్యాలు బాగలేదు అన్నది నుంచి
మేము అందరం నిర్ణయించుకొని ఇక అందులో ఏం చేసినామన్నట్టు ఏంటంటే అప్పటికి వరంగల్ లోపల ఆయన ఐలాండ్ అరెస్ట్ అయ్యిండు. ఆడ డిస్టిక్ కమిటీ సెక్రటరీ ఆర్సీ మెంబరు. అయితే ఆయన అరెస్ట్ అయినాక ఆయనను కూడా రాజమండ్రి జైలుకే పంపిండ్రు. అందరం సమావేశమైనాక మనకు కావాల్సినటువంటి మనకు కావాలి ఎవరైతే నక్సలైట్లు అనేటోళ్ళు అరెస్ట్ అయినట్టు ఏంటంటే మా బ్యారెక్నే అందరిని పంపాలి. కొందరిని అక్కడ కొంతమందిని వేరే ఖైదీల వల్ల వాళ్ళ ఉంచేవాళ్ళు. అట్లా ఉంచుడు సరైన పద్ధతి కాదు. మా బ్యారక్లో అందరినీ మాకే ఉంచాలి. మాకు డైట్కి తిండికి సంబంధించిన స్పెషలిటీస్ మాకు కల్పించాలి. మాకు వార్తాపత్రికలు కావాలి, మాకు రేడియో వార్తలు వినే కొరకు కావాలి, మాకు చదువుకునే కొరకు ఒక టీచర్ కావాలి, మాకు ఇవన్నీ కావాలని వైద్య సౌకర్యం కావాలని డిమాండ్ చేస్తూ అమర నిరాహార దీక్ష వచ్చినాం. జైల్లోనే అమర నిరాహార దీక్ష వస్తే వేమనూరు మల్లేశం 16 రోజులు అమర నిరాహార దీక్ష పట్టిండు. తర్వాత నేను ఒక 8 రోజులు అమర నిరాహార దీక్ష 8 రోజులు ఇట్లా సీరియల్గా రోజు ఇద్దరం జైలు నిబంధనల ప్రకారం దీక్ష చేయకూడదు కదా. దీక్ష చేసినట్టు ఏంటంటే మమ్మల్ని ప్రత్యేక సెల్ తీసుకుపోయి పడేస్తారు. మమ్మల్ని ఏం చేస్తారు, చంపనైతే చంపరు. అయితే మేము ఎవరైతే దీక్షకు అటెండ్ అయినా వాళ్ళ నాందరినీ వేరే సెల్ తీసుకుపోయి పడేస్తారు. అట్లా మేము ఒక 8 మంది ప్రత్యేక సెల్ తీసి పడేసింది. అయితే ఈయన ముందు దీక్ష కూర్చున్న వాళ్ళు 16 రోజులు ఏంటంటే కొన్ని నీరసపడినట్టు ఏంటంటే వాళ్ళను బలవంతంగా సిలైన్ ఎక్కించే కొరకు హాస్పిటల్కి తీసుకపోతే ఆయన సిలైన్ మొత్తం గుంజి పడేసిండు. ఎక్కించుకోకపోతే ఆయన జైల్లో డిఐజీ వచ్చి ఏంటో మీ పరిస్థితి ఏంది, మీరు ఏమనుకుంటున్నారంటే మా పరిస్థితికి ఇది, మా డైట్ మాకు కావాలి, మాకు ఇచ్చేదే ఇవ్వండి, ఒక మనిషికి ఎంత ఇస్తారో అంతే ఇవ్వండి, మాకు రైస్ ఎంత ఇస్తారు, పప్పులు ఎంత ఇస్తారు, ఉప్పు ఎంత ఇస్తారు, టీ పౌడర్ ఎంత ఇస్తారు, పాలు ఎంత ఇస్తారు, అదొకటి మాకు ఇచ్చేయండి, మేము ప్రత్యేకమైనటువంటి వంట చేసుకుంటాం. అదొక డిమాండ్. ఇంకోటి వార్తాపత్రికలు అనేటివి రావాలి ఒకటి. తర్వాత రేడియో అనేది మాకు వార్తలు వినే కొరకు అందుబాటులో ఉండాలి. వార్తాపత్రిక ఇత్తు తర్వాత దాన్ని మీరు సెన్సార్ చేయొద్దు, అంటే కొట్టేసుకుంటూ రాయద్దు. బయట ప్రపంచం అంతా తెలిసినాక మాకు లోపలికైతే చదివితే మేమన్నా మిమ్మల్ని కొట్టేటోళ్ళమా తిట్టేటోళ్ళమా, చదువుకునేటోళ్ళం అంతే తప్పితే కానీ ఏదో సెన్సార్ పెట్టి గీకినంత మాత్రాన ఏమైతే చెప్పండి ఇది ఎక్కడి పద్ధతి అన్నట్టు ఏంటంటే ఆయన అజయ్ గారు సుబ్బారెడ్డి ఏదో ఉండే ఆయన నిజమేనా సరే అన్నాడు. తర్వాత లైబ్రరీ కావాలన్నాం. తర్వాత ఇవన్నీ కావాలి. తర్వాత వైద్య సౌకర్యం కూడా కావాలి. తర్వాత మేము చదువుకుంటాం. మా దాంట్లో చదువు రాని వాళ్ళు కూడా 7, 6, 7, 9 చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మాకు ఒక టీచర్ని కూడా అపాయింట్ చేసి పంపించాలన్నట్టు ఏంటంటే అన్ని డిమాండ్లకు ఆయన ఒప్పుకున్నాడు. ఒక్కొక్కటి ఇచ్చేయండు. అయితే మేము అందరూ దాదాపు నేను 9-11 నెలల దాకా అందులోనే ఉన్నాను రాజమండ్రి జైల్లోనే. ఎవరన్నా విడుదలైనట్టు ఏంటంటే మాకు బెయిలు ఇవాళ వచ్చిందనుకోండి, ఇవాళ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, తెల్లారినాక ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అంటే ఈయన ఎక్కడైనా కరీంనగర్ డిస్టిక్ సంబంధించిన పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, పలానైనా విడుదలవుతుండు రేపు అని వాళ్ళకి చెప్పినాక తర్వాతనే ఏ జిల్లా అయినా కూడా వరంగల్ వాళ్ళు కానీ, తర్వాత ఇటు కరీంనగర్ వాళ్ళు కానీ, తర్వాత నిజామాబాద్ వాళ్ళు కానీ, మాకు అప్పుడు కరీంనగర్ వరంగల్ వాళ్ళే మేము పెద్ద మొత్తంలో అరెస్ట్ అయినాం. అయితే వాళ్ళకు ముందే ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళడంతోనే మాకు ఇన్ఫర్మేషన్ దాదాపు మేము మా యాక్టివిటీస్ చూసి మేము పొలిటికల్గా అందులో మాట్లాడుకునే దాని గురించి చూసి ఇవన్నీ చూసి అందులో జైలు వార్డర్స్ ఉంటారు కదా, బాగా ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళ మంచి మాకు అభిమానంగా ఫేవర్గా ఉండేవాళ్ళు ఉన్నట్టు. సరే మీరు చేసేది అన్న మంచిదైతే గవర్నమెంట్ మీద మీరు గెలవగలుగుతారా, మీరు చేసే ఉద్యమం కరెక్టే మంచిదే, మేము మీ ఖైదుల తీరే మేము ఇల్లు ఉండడం జైలు వార్డర్లు అని పేరు కానీ జైలర్స్ కూడా అలాగనే అన్నారు అంటూ ఆయన చేస్తే బయట ఉన్నటువంటి సమాచారం ఏమన్నా ఉన్నట్టు ఏంటంటే గిట్లా జరుగుతుంది అన్నది నుంచి చెప్పేవాళ్ళు అన్నట్టు. అయితే మాకు బయట నుండి వాళ్ళ సహకారం కూడా ఉండే, వాళ్ళు మనల్ని వ్యతిరేకించే వాళ్ళు కాదు. ఆ డిమాండ్తో ఇంకొక డిమాండ్ కూడా వేసినాం. ఎవరైందంటే మాకు జైల్లో ఉన్నటువంటి ఖైదీలో అంటే నక్సలైట్ ఖైదీలో ఉన్నాం కదా, కోర్టుకు మాకు టైం ప్రకారం హాజరుపరచాలి. మేము ఇందులో ఉన్నట్టు ఏంటంటే అసలు మేము ఎక్కడున్నామన్న దాని నుంచి మా వాళ్ళకి అక్కడ తెలవడం లేదు. కరీంనగర్ ఎక్కడుంది, వరంగల్ ఎక్కడుంది, రాజమండ్రి ఎక్కడుంది. మాకు ఎప్పుడైతే మేము ఏ కోర్టు ఎప్పుడైతే మాకు డేట్ పెడుతుందో ఆ డేట్ ప్రకారం కూడా మమ్మల్ని పంపించాలన్నది డిమాండ్లో అదో భాగం అన్నట్టు. ఇక దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఇక మమ్మల్ని వాళ్ళు తీసుకుపోయి హాజరుపరిచింది ఉంటే వీళ్ళు రాజమండ్రి జైల్లో ఉన్నారు, ఎన్ని కేసులు ఉన్నాయి, ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి. ఎప్పుడు బెయిల్ వచ్చింది మరి? నాకు 11 నెలల తర్వాత కృష్ణా డిస్టిక్లో ఏమే కొండపల్లి సీతారామయ్య భార్య అన్నపూర్ణ పేరేమో ఉంది, ఆమె బెయిల్ ఇప్పించింది అక్కడి మటుకు.
తర్వాత ఇక్కడ మా నాన్నగారే జగన్నాథ్ వడి తర్వాత జైలుకి వెళ్ళక ముందు మీ సహచరులందరూ ఉన్నారు, వేణుగోపాల్ గారు, కోటేశ్వరరావు గారు, వీళ్ళందరితో సంబంధాలు ఉన్నాయి, కట్ అయిపోయి అప్పటికి. అంటే మాకు జైల్లో ఉన్న వాళ్ళకి సంబంధాలు ఎటుంటాయి జైలుకి వెళ్ళక ముందు తర్వాత వీళ్ళు వేణుగోపాలు మా దగ్గర నుండి తర్వాత ఇటు ఈ గోదావరి ఈ పక్క ఈ మంతిని మాదేపూరు ఈ స్కాల్లోకి వెళ్ళిపోయాడు. కోటేశ్వరరావు తర్వాత ఈ రాష్ట్ర కమిటీ సెక్రటరీ కదా, రాష్ట్ర కమిటీ సెక్రటరీ నంబాల కేశవరావు మాకు ఇక్కడ పరిచయం కాదు. నన్ను ఎప్పుడైతే నేను బయటికి వెళ్ళినాక చంద్రమౌళి మేము ఒకటే వడకపురం కుమ్మరికుంట పక్క విలేజ్. మీతో పాటు ఆయన కూడా జైల్లో ఉన్నారు. ఆయన అరెస్ట్ కాలేదు. విజయవాడకు ఆయన ఫస్ట్ క్లాస్కి అయినా వెళ్ళి వచ్చిండు, సెకండ్ క్లాస్కి నేను వెళ్ళినాను. ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత మూడో క్లాస్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి సమాచారం చేయడం తెలియడంతోనే దాడి చేసి అప్పుడు కొంచెం లేట్ అయి ఉంటే మళ్ళీ కోటేశ్వర గారు కూడా దొరికేవారు. లేదు, ఈయన ముప్పాల లక్ష్మణరావు గారు ఆయన దొరకవాడు అన్నట్టు. అయితే అది అప్పటికి ఆయన వీళ్ళు ఎవరు అరెస్ట్ కాలేదు. మళ్ళీ ఎప్పుడైతే నేను రిలీజ్ అయ్యి వచ్చినాక తర్వాత 85, 86 ఆ పీరియడ్ లోపల నన్ను ఇక్కడ నుండి ఏం చేసిండ్రు, ఈస్ట్ డివిజన్కి పంపించాను. పార్టీ ఈస్ట్ డివిజన్కి పంపితే ఈస్ట్ డివిజన్ కాంటాక్టుకు నేను రాజమండ్రి వెళ్ళినాను. రాజమండ్రి లోపల అక్కడ ఈస్ట్ డివిజన్ కమిటీ అంటే ఇక్కడ ఈ మన రాష్ట్ర కమిటీకి ఈస్ట్ డివిజన్ కమిటీకి ఒక కొరియర్ ఉంటాడు, ఇద్దరు కొరియర్లు ఉండేరు. ఒక కొరియర్ ఏం చేసిండు ఇక్కడ హైదరాబాద్లో రిసీవ్ చేసుకొని గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కినాం, రాజమండ్రిలో దిగినాం. రాజమండ్రిలో ఒక 5-6 రోజులు ఉన్నాం. 5-6 రోజులు ఉన్నాక తర్వాత అక్కడ డిస్టిక్ కమిటీ మెంబర్ చంటన్న అని ఉంటాడు, ఆయన సంటైన కాంటాక్ట్కి వెళ్ళిందంటే ఆయన ఒక 2-3 రోజుల తర్వాత షెల్టర్కి తీసుకువెళ్ళి ఆ షెల్టర్ నుండి మేము ఇప్పుడు ఈ గోదావరి నది నుండి ఇటు పోలవరం నుండి ఇటు ఈ సైడ్ వచ్చినాం. పోలవరం కింద అప్పుడు గోదావరి పారుతూ ఉంటే ఆ జాలార్లకు నౌకలు ఉంటాయి కదా, చిన్న బోట్స్, ఆ బోట్ల నుండి దాటి ఇటు నుండి ఇటు తూర్పుగోదావరి మారేడుమిల్లి నుండి తర్వాత విశాఖ ఏజెన్సీ వరకు కూడా నడుచుకుంటూనే వెళ్ళినాం. అయితే ఈ మధ్యలోనే తర్వాత ఎప్పుడైతే మారేడుమిల్లి ఆ ప్రాంతంకి వెళ్ళడంతోనే గంగన్న అప్పుడు ఆయన కలిసిండు, ఆయన దళంతో గంగన్న వచ్చిండు, చంటన్న ఇక దళాలు అవన్నీ కూడా గంగన్న అక్కడ ఈస్ట్ కమిటీ సెక్రటరీ ఏంటంటే ఆ దళాలు కూడా ఇక ఆయనకు సెక్యూరిటీగా ఆయన అందరు కలిసి అక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాక తర్వాత ఎవరు ఏ దళంలోకి వెళ్ళాలి. ఆ తర్వాత నేను వెళ్ళేటప్పటికే వడకర్పు చంద్రమౌళి కూడా ఆ దళాలలో కలిసి ఉన్నాడు. నాకన్నా ఒక 10-20 రోజుల ముందు ఆయన వెళ్ళిపోయాడు. ఇక అక్కడ మళ్ళీ సేమ్ ఇద్దరం ఇక్కడ కూడా ఒకటే బ్యాచ్గా పనిచేసినాం. అక్కడికి వెళ్ళినాక కూడా ఆయన ఎల్లవరం దళం లోపల ఆయన ఉన్నాడు, తర్వాత కోరుకొండ దళం లోపల నేనున్నాను. అందులో ఫస్ట్ నా ప్రవేశం అంతా ఇది ఎల్లవరం నుండి, ఆ తర్వాత తాండవ దళం నుండి కోరుకొండ దళం లోపల ఆయన రంగన్న అని అప్పుడు దళ కమాండర్గా ఉండేదానికి. ఆ తర్వాత కొన్ని రోజులు నేను దళ సభ్యుడిగా ఉన్నాను. ఆ తర్వాత సెల్ సభ్యుడిగా తీసుకున్నారు. సెల్లులో ఉన్నాక తర్వాత నాకు బాధ్యత అప్పచెప్పిండు. ఏం బాధ్యత, చదువు రాని వాళ్ళకు చదువు చెప్పాలి, చదువు రాని వాళ్ళకు చదువు చెప్పాలి, దళాలను కూడా చదువు చెప్పాలి కదా, చదువు చెప్పాలి. తర్వాత పొలిటికల్ క్లాసులు, ఇప్పుడు ఉన్నటువంటి మన పార్టీ పరిస్థితి ఏంది, ఈ పరిస్థితుల్లో మనం ఉద్యమం ఎందుకు చేస్తున్నాము, ఉద్యమం అవసరం ఏంటిది అన్న గురించి చెప్పాలి. ఆయన కన్నా కొద్దిగా నన్ను మెరుగ్గా చూసేవాళ్ళు అన్నట్టు అట్నే ఉంటే. అయితే ఆ క్లాసులు చెప్పడం. ఇంకొకటి ఏంటిదంటే మెడికల్ కిట్ కూడా, అంటే ఇక అనారోగ్యం మెడికల్ కిట్, చదువు, తర్వాత పొలిటికల్ క్లాసెస్కి సంబంధించింది నాకు బాధ్యత అప్పచెప్పింది ఉంటే ఆ బాధ్యత ఒక 5-6 నెలలు. తర్వాత మాకు ఈ దండకారణ్యంలో బస్తర్లో 13వ రాష్ట్ర కమిటీ కాన్ఫరెన్స్ పెట్టిండ్రు. ఆ కాన్ఫరెన్స్కు నన్ను కూడా డెలిగేట్గా పంపించినప్పుడు గంగన్న, నేను, చంద్రమౌళి, ఇంకొక 10-15 మంది దాకా వెళ్ళిన. అప్పుడు ఎర్రన్న అంటే ఆయన పేరు ఏదో ఉండే, ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండే, ఆయన కూడా వచ్చిండు. తర్వాత ఇంకోళ్ళు అప్పుడు మావోయిస్ట్ పార్టీ ఉండే బీహార్ నుండి, బీహార్ సెక్రటరీ కిషన్జీ వచ్చిండు. వాళ్ళ పార్టీ సభ్యుడు రాజు యాదవ్, ఆయన కూడా వచ్చిండు. వీళ్ళందరం కలిసి ఒక 1 నెల రోజులు దండకారణ్యం లోపల కంటిన్యూగా రోజు నడుచుకుంటూ ఆ చివరికి చేరుకున్నాం.
అంటే ఇటు దళాలను కలుసుకుంటూ గిరిజనులను కలుసుకుంటూ వాళ్ళ బతుకు పరిస్థితి ఏంది, ఉద్యమ పరిస్థితి ఏంది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల లోపల ఉద్యమం అంటే మనకు జనం సహకరించేది ప్రభుత్వం. అప్పటికి అబూస్మడ్గడ్ ఏరియాలకు మేము వెళ్ళినప్పటికీ వాళ్ళకి గవర్నమెంట్ అంటే ఏంటిదో తెలియదు. వాస్తవానికి వాళ్ళ గవర్నమెంట్ ఇక్కడ అసలు స్వతంత్ర భారతదేశం అంటూ 1947 ఆ ఆగస్టు లోపల వచ్చినటువంటి స్వాతంత్రం గురించి కానీ ఇక్కడ ఒక ప్రభుత్వం ఉంది అన్నదాని నుంచి వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఫారెస్ట్ వాళ్ళకి వాళ్ళకి గవర్నమెంట్ సర్కారు, ఫారెస్ట్ వాళ్ళు కలిసింది ఉంటే సర్కారు వాళ్ళకి చిన్న అన్నట్టు. అయితే ఆ పై వరకు కూడా వెళ్ళిపోరు వాళ్ళు. వారం వరకు సంతలు అంటే అంగాళ్ళకు వారం వరకు అడవిలో ఉన్నటువంటి సీకాయ కానీ చింతపండు కానీ కరకాయ కానీ ఇతరటువంటి అడవి మూలికలన్నీ కూడా కిందికి తీసుకుపోయి అమ్ముకుంటూ వీళ్ళకి అవసరం ఉన్నటువంటి సరుకులన్నీ కూడా తీసుకొస్తాను. మీకు పార్టీ బాధ్యత ఇచ్చింది, క్లాసులు చెప్పడం, పొలిటికల్ క్లాసులు, చదువురాని వాళ్ళు చదువు చెప్పడం, వైద్యం అని కూడా అవన్నీ మీరు పూర్తిగా నెరవేర్చారు అక్కడ? నా మేరకు నేను బాధ్యతాయుతంగానే పనిచేసేవాడిని. నా మేరకు, ఎందుకంటే మనం వచ్చింది అదే పని కదా, మనకి ఇంకా వేరే పని ఏం లేదు. ఈ కాలక్రమంలో ఎప్పుడైనా దాడులు ప్రతి దాడులు జరిగాయి అక్కడ? అయితే ఆ కార్యక్రమంలో అప్పటికి ఒక 6 నెలలు ఉన్న తర్వాత పోలీస్ రిప్రెషన్ ఉన్నా కూడా దళాలకు జనం నుండి బాగా సహకారం ఉండేది. అయితే ఆ తర్వాత మేము క్లాసులకు వెళ్ళి వచ్చినాక తర్వాత ఏం చేసిండన్నట్టు ఏంటంటే రంగన్నకు డివిజన్ కమిటీ సభ్యుడిగా బాధ్యత ఇస్తూ నన్ను దళ కమాండర్గా చేసిండ్రు. దళ కమాండర్ చేసినటువంటి టైం లోపట్నే గిరిజనుల మీద విపరీతమైనటువంటి రిప్రెషన్ తీసుకొచ్చిండ్రు. గుడిసెలు కూలగొట్టడం, తగలబట్టడం, తర్వాత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సోళ్ళు అన్నట్టు ఏంటంటే ఇక్కడ మనం రాగులు అంటాం కదా, ఈ సోళ్ళు సామలు ఇవన్నిటిని కూడా తగలబెట్టడం, తర్వాత వాళ్ళను కనీసం ఆర్థికంగా చితికిపోయేటట్టు చేయడం. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి నక్సలైట్ దళాలకు వాళ్ళు సహకరించద్దన్న ఉద్దేశంతో చాలా గుడిసెలను తగలబెట్టిండ్రు. అలా గుడిసెలను తగలబెట్టినా కూడా మేము ఆ గుడిసెల దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము మాట్లాడినట్టు ఏంటంటే వాళ్ళు మమ్మల్ని చూసుకుంటూ బాధపడడం, ఈ ఉద్యమం లోపల ఇంత నిర్బంధం, ఇంత తీవ్రమైనటువంటిది ఇట్లుంటుంది అన్నదానికి మేము అంటే ఇక్కడ ఉన్నదానికన్నా అక్కడ ఇంకా రెట్టింపు ఆర్థికంగా దెబ్బతీయడం అన్నట్టు. అవును, అట్లా దెబ్బతీసినప్పుడు మాకు కూడా బాధ అనిపించేది. ఏంటిది అంటే అనేక త్యాగాలు చేయాల్సిందే, త్యాగాలు చేయకుండా మాత్రం ఈ ఉద్యమం. మీరు ఇప్పుడు ఆలోచించారా, మీరు ఒకవైపు ప్రభుత్వం పోలీసుల ఒత్తిడి మీకు సహకరిస్తున్నందుకు, మీకు సహకరించకపోతే మరొక బాధ వాళ్ళకి, మీ 2 వర్గాల మధ్య నలిగిపోతున్నారు గిరిజనులని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే అందులో 2, ఒకటి మీరు వీళ్ళు ఉండడం ద్వారానే మేము నలిగిపోతున్నామని అనుకున్నట్టు ఏంటంటే గవర్నమెంట్ నుండి కూడా సహకరించేది ఏం లేదన్న నుంచి వాళ్ళకి తెలుసు. గవర్నమెంట్ నుండి అప్పటికి వాళ్ళకి వైద్యం లేదు, విద్య లేదు, తర్వాత రోడ్డు సౌకర్యం లేదు, తర్వాత వాళ్ళకి ఫారెస్ట్ వల్ల బాధ. ఇది పోడు వ్యవసాయ పద్ధతి కదా, పోడు కొట్టుకోవాలి. ఈ పోడు కొట్టుకున్నట్టు ఏంటంటే వాళ్ళు వచ్చి కేసులు పెట్టడం, తర్వాత వీళ్ళ దగ్గర లంచాలు అడగడం, వాళ్ళ అడవి ఉత్పత్తులకు సంబంధించిన రేట్లు లేకపోవడం, ఇవన్నీ వాళ్ళని కూడా ఇట్లా చేయడం దాని అంటే వీళ్ళు పార్టీ వాళ్ళు రావడం ద్వారానే ఫారెస్ట్ వాళ్ళు తగ్గిండ్రు. తర్వాత అటవీ ఉత్పత్తులు ఐటీడీఏ వాళ్ళు కొనేవాళ్ళు. ఐటీడీఏ వాళ్ళని మేము డిమాండ్ చేస్తూ తర్వాత అటవీ ఉత్పత్తులకు కానీ మీరు రేట్ ఇవ్వాలి అని అన్నట్టు ఎందుకంటే రేట్లు కూడా పెరిగినాయి. ఆ రేట్లు పెరగడంతోనే వాళ్ళకి ఏంటంటే ఒక ఉపశమనం ఏంటంటే అన్నలు పోయింది ఉంటే ఫారెస్ట్ వాళ్ళు మళ్ళీ యథావిధిగా వస్తారు. అంటే మేము అన్నలను ఆదరించకపోతున్నాం, ఫారెస్ట్ వాళ్ళు వస్తారు. అన్నలను ఆదరించినట్టు ఎందుంటున్నా పోలీసు వాళ్ళు వస్తారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంది, కుడిదిల పడిన ఎలక తీరు. వీళ్ళు గవర్నమెంట్ ఆదరించి మమ్మల్ని ఉద్ధరించింది ఏం లేదు. తర్వాత ఇటు అన్నలు పోయినట్టు ఏందంటే తర్వాత యథావిధి పరిస్థితి కొనసాగుతుంది కదా. మరి మా పరిస్థితి ఏందని అయోమయ పరిస్థితి లోపల ఏం తెలుసుకోకుండా కొంత తెలిసినటువంటి వాళ్ళు ఉద్యమంలోకి వచ్చిండ్రు. అవసరమే, ఇది కూడా ఈ ఉద్యమం అవసరమే. తర్వాత మేము ఇంకొక మాట కూడా చెప్పేవాళ్ళం, ప్లేన్ నుంచి వచ్చినటువంటి నాయకులు కాదు, మీరు నాయకులు కావాలి. ఎందుకంటే ఈ భూమి మీది, ఈ అడవి మీది, పుట్టింది మీరు, పెరిగింది మీరు, ఈ అడవి మీద హక్కు మీకు కావాలి. మీకు కావాలంటే మీరే పోరాటం చేయాలి. మీ గురించి పోరాటం చేసిన వాళ్ళు అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, తర్వాత రామ్జీ గోండ్ ఉన్నాడు, తర్వాత ఇంకా ఇతర ఉద్యమ వాళ్ళ పేర్లు చెబుతూ ఆ రోజు ఎందుకు చంపినరు, వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఫారెస్ట్ రాలేదు, బ్రిటిష్ వాళ్ళు రాలేదు, మిమ్మల్ని ఏమనలేదు. కానీ ఆయన ఆ ఉద్యమం చచ్చిపోయాక మళ్ళీ యథావిధిగా వీళ్ళు వచ్చిండ్రు కదా. మేము కూడా
మిమ్మల్ని ఈ ఉద్యమం అవసరం గురించి అక్కడ బ్యాక్ సైడ్కి సంబంధించి అప్పుడప్పుడే ఇక్కడ తవ్వాలన్నటువంటి ఆలోచనతో గవర్నమెంట్ కూడా టీడీపీ ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆచిండు, అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ కూడా తవ్వాలన్నటువంటి ఆలోచనతో ఉండే, వేరే కంపెనీకి ఏదో ఇద్దామన్నటువంటి ఆలోచనతోనే ఉండే. ఎందుకంటే విపరీతమైనటువంటి గనులు ఉన్నాయి కదా, అవన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేస్తే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలన్నదే వాళ్ళ దృష్టి. దండకారణ్యంలో అంతా ఉన్నటువంటిది పీపుల్స్ వార్ పార్టీ కదా, ఆ ఉద్యమాన్ని క్రష్ చేయకపోయిందంటే ఇవన్నీ అక్కడ ఉండడం కష్టమే, అక్కడ కష్టం అన్నటువంటి ఆలోచన వాళ్ళకు కూడా తెలుసు. అయితే ఇది దృష్టిలో పెట్టుకొని వాళ్ళందరికీ చెప్పినప్పుడు వాళ్ళు కొంత యూత్ అర్థం చేసుకున్న వాళ్ళు నిజమే అన్నటువంటి ఆలోచనతో దళాలకు వచ్చేవాళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే పీపుల్స్ వార్ పార్టీ ఉండబట్టే కొన్ని గ్రామీణ ప్రాంతాలు కానీ లేదా అటవీ ఆనుకున్న గ్రామాలు కానీ లేదు పెత్తందారులు పోవడానికి ఒక బీజం పడింది అనుకోవచ్చు కదా మనం. అనుకోవచ్చు. అయితే పెత్తందారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం లోపల వాళ్ళు ఎవరైతే మాకు ద్రోహం చేస్తుండో ద్రోహం చేసిన వాళ్ళు గవర్నమెంట్ కంటే పోలీసులకు అండదండ ఉండి ఇన్ఫార్మర్గా ఉంటూ తర్వాత అట్లా దళాలను పట్టి పార్టీ ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంతంకి వచ్చింది, అభివృద్ధి చేసే కొరకు ప్రయత్నం చేసిండ్రు అన్నది నుంచి అక్షరాల వాళ్ళకు అంటే గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వం దిగి వచ్చిందంటే దానికి కారణం పార్టీ చేయబట్టే వచ్చిండ్రు. లేకపోతే అది రాదు, వచ్చే వాళ్ళే కాదు అన్నది నుంచి వాళ్ళకి అర్థమైంది. అది వాళ్ళకు కూడా అర్థమైంది. ఎందుకంటే ఇటు అప్పుడప్పుడే అంగన్వాడీ సెంటర్లు పంపించడం, ఆ తర్వాత ఏది చిన్న స్కూళ్ళు పెడతామని అనడం, రోడ్లు వేయడం కొంత డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం నుండి వచ్చే కొరకు ప్రయత్నం చేస్తున్నాయంటే ఇవి ఎవరి వల్ల వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అని అది పార్టీ ప్రభావంతో వచ్చిందన్నటువంటి ప్లేన్లో ఉన్నటువంటి గిరిజనులతో కూడా మాకు కాంటాక్ట్ ఉండే. వాడేరు వరకు కూడా వరకులే వరకు కూడా ఇటు తర్వాత ఎక్కడికి వచ్చారు? దండకారణ్యం తర్వాత తిరిగి అక్కడ ప్లీనరీ అంటే సమావేశం అయిన తర్వాత వెనక తిరిగి వచ్చినాక ఉద్యమంలో ఇక్కడ నాకు కమాండర్గా బాధ్యత ఇచ్చింది. కోరుకొండ కమాండర్గా బాధ్యత ఇచ్చింది ఉంటే పార్టీ నిర్మాణం లోపల మన బిజీగానే వర్క్ చేసేవాళ్ళం. తర్వాత గిరిజనుల ఆధారాభిమానాలు డొంకరాయి మీకు ఎంత దూరం ఉంటుంది? డొంకరాయి తర్వాత ఇక్కడ మనకు భద్రాచలానికి దగ్గర ఉంటుంది. డొంకరాయి ఎన్కౌంటర్ మీకు ఐడియా ఉందా? లేదు. ఇటు కోరుకొండ ఇప్పుడు మీకు మారేడుమిల్లి లోపల ఐఏఎస్ ఆఫీసర్స్ని కిడ్నాప్ చేసింది ఐడియా ఉందా? అప్పుడు కొంగల కృష్ణారెడ్డి ఆయన నాయకత్వం కిందనే అది మాకు దగ్గర. వ్యవహారం చెప్పండి. ఐఏఎస్ ఆఫీసర్లు 7 కిడ్నాప్ చేశారు కదా, అప్పటికి వీళ్ళ కోసం కదా, మన వడకపురం చంద్రమౌళి కోసం. తర్వాత ఆయన రామకృష్ణ అని ఊసండి అని సరెండర్ అయింది కదా, ఆయన కోరియర్గా ఉండే ఆయన. తర్వాత షెల్టర్లో ఉన్నటువంటి 2 మహిళలు, వీళ్ళు 4 అరెస్ట్ అయ్యిండ్రు. అరెస్ట్ అయినట్టు ఎక్కడ అరెస్ట్ అయ్యారు? ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో కత్తిపూడైన జంక్షన్ లోపల అరెస్ట్ అయ్యిండ్రు. కత్తిపూడైన జంక్షన్ లోపల ఆయన మళ్ళీ ముందు కత్తిపూడిలో అంటే వాళ్ళు అప్పటికి షెల్టర్ ఆ మధ్యలోనే ఏదో టౌన్లో షెల్టర్ తీసుకొని వాళ్ళు అప్పటికి వీళ్ళ మీద నిఘా ఉంది. ఒక కొరియర్ ద్వారా ఎక్స్పోజ్ అయింది. ఎంతమంది ఎత్తారు ఏందన్నదాని నుంచి చూస్తున్నారు. రాజమండ్రిలో ఉన్నటువంటి షెల్టర్లు లీక్ అయింది. అక్కడ నుండి రాజమండ్రి షెల్టర్ కాడ సివిల్లో కాపలు ఉన్నారు. కత్తిపూడి జంక్షన్ పక్కకు ఉన్నటువంటి వీళ్ళ షెల్టర్ మీద కాపు ఉన్నారు. అయితే వీళ్ళు మాట్లాడుకుంటూ రైల్వే స్టేషన్కి వచ్చినాక రైల్వే స్టేషన్కు వెళ్ళే ముందు అరెస్ట్ చేసి కిడ్నాప్ అని ఇక అరెస్ట్ చేసి జీబులలో కార్లలో పడేసుకొని పోయిండ్రు. అక్కడ వెంటనే వాళ్ళను అరెస్ట్ చేయడం వెంటనే ఇక్కడ రాజమండ్రిలో 2 షెల్టర్లో ఉన్న మహిళలను కూడా అరెస్ట్ చేసారు. వాళ్ళని అరెస్ట్ చేయడంతోనే ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ మారేడుమిల్లిలో ఏదో రోడ్డు చెక్ డ్యామో ఏదో నిర్మాణంకి సంబంధించి చూసే కొరకు తర్వాత ఆ బాధ్యత తీసుకున్నటువంటి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్లు వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అంట, వాళ్ళు కలిసి 4-5 అక్కడికి వెళ్ళడంతోనే ఆ మారేడుమిల్లికి దగ్గర ఉన్నటువంటి విలేజ్ల్లో పట్టినే ఈ దళం ఉంది. ఎవరు దళ కమాండర్ కృష్ణ, కొంగల సుధాకర్ రెడ్డి అని కృష్ణ ఆయన పేరు. ఆయనే కమాండర్గా ఉంటే మరి మన వాళ్ళు అరెస్ట్ అయింది కదా, చంద్రమౌళి ఇంపార్టెంట్ మనకు, ఈయన కోరియర్ కూడా రామకృష్ణ ఉన్నాడు. మరి ఆయన వాళ్ళందరూ మనకి ఇంపార్టెంటే కదా. మీరున్నారా దళం లోపల? లేదు, నా పక్క దళం ఉన్నది. అయితే వాళ్ళు అంత తొందరగా సమాచారం వచ్చింది అరెస్ట్ పేపర్లోనే. అప్పటికి వీళ్ళు అరెస్ట్ కావడంతోనే కొరియరు
ఒక ఆయన ఆ నుంచి జంప్ అయి వచ్చినటువంటి కొరియర్ ద్వారానే తెలిసి సమాచారం వచ్చింది. సమాచారం వచ్చింది. కరెక్ట్గా ఆ టైంకి వీళ్ళు వచ్చారు. ఆ టైంకు వీళ్ళు వచ్చిండ్రు. వాళ్ళని మమ్మల్ని కిడ్నాప్ చేస్తారని రాలేదు. ఆ దానికి అదే దీనికి ఇదే మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేస్తారు అనేటువంటిది వాళ్ళు అనుకున్నారు. రావడంతోనే విలేజర్స్ సమాచారం ఇచ్చిండు అన్నట్టు, ఇట్లా కలెక్టర్ ఇట్లా ఇలా వీళ్ళు వచ్చిందంటే ఇంతమంది వచ్చిందంటే ఇంతమంది వచ్చిందంటే దళం వెంటనే వాళ్ళను రౌండప్ చేసి తీసుకొని కొండ మీదకి వెళ్ళిపోయి అందులో ఉన్నటువంటి ఒక అతను లెటర్ రాసి వాళ్ళని వదిలిపెడితే ఇలా వదిలిపెడతాం, అది డిమాండ్. ఆ డిమాండ్తో ఉన్నట్టు ఏంటంటే గవర్నమెంట్ దిగొచ్చింది, వాళ్ళని వదిలిపెట్టిండ్రు. తర్వాత వీళ్ళు కూడా సేఫ్. అంటే వాళ్ళు వదిలిపెట్టడం అనేది అంత మీరు చెప్తున్నంత ఈజీగా జరగలేదు. ఈజీగా ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు మీ ముందునే ఈజీగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఆ ఎపిసోడ్ గుర్తుంది. అప్పట్లో డిటి నాయక్ గారు, తర్వాత సిఎన్ గోపీనాథ్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఆఫీసర్లు అక్కడ. వీళ్ళందరూ అటు విశాఖపట్నం వైపు నుంచి కొంతమంది, ఇటు భద్రాచలం వైపు నుంచి కొంతమంది, ఇటు రంపచోడవరం నుంచి కొంతమంది, రకరకాల ఫోర్స్ చాలా మంది, ఒక దాదాపు మా అంచనా ప్రకారం ఒక 1000 మంది వచ్చిండు అన్నదాని నుంచి. 1000 మంది వివిధ. ఇంత నిర్బంధంలో అయితే ఈయన సుధాకర్ రెడ్డికి తెలుసు ఇంతమంది వస్తుండని, జనం ఉన్నాడు, ఆయనకు సమాచారం ఉంది. వాళ్ళకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఒకటే ఏందనంటే మీరు ఇట్లా ముందుకు కత్తి వీళ్ళని చంపుతాం, అంటే వీళ్ళు మీరు ముందుకు కత్తి వీళ్ళని చంపుతాం. అంటే మీతో చర్చలకు ఎవరికి వచ్చారు? అప్పుడు చర్చలకు చనిపోయిన పౌర హక్కుల సంఘం నాయకుడు ఆయన వచ్చిండు. ఆయన వచ్చి చర్చలు జరిపినాక తర్వాత విడిచిపెట్టడం జరిగింది. అయితే ఆయన వచ్చినప్పుడు, ఎందుకంటే ఆయనను వీళ్ళు ఎవరు వచ్చినా కూడా తనకి ఇక పౌర హక్కుల సంఘం వాళ్ళే వచ్చిండ్రు. తర్వాత వచ్చే ముందంటే ఎవరు వస్తుండ్రు, ఫస్ట్ మారేడుమిల్లి ఊర్ల నుండి అక్కడ ఉన్నటువంటి ఒక జనాన్ని పంపాలి. ఆయనను ఒక చిట్టి రాసి, బాబు మీ దళం దగ్గరికి వెళ్ళండి అంటే పలానా వాళ్ళు వస్తుండ్రు అని ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు నిజమా ఎంతమంది వస్తుండ్రు ఏంది అని తెలుసుకున్నాకనే అక్కడికి అపాయింట్మెంట్ ఇచ్చి ఈ టైం వరకు మీరు గీడికి రావాలి. ఫస్ట్ దళం దగ్గరికి డైరెక్ట్ ఏం లేదు. తర్వాత పలాని అంటే ఈ టైం వరకు మీరు ఎక్కడ స్టార్ట్ అవుతారు, ఇగో గీ వరకు ఈడికి రావాలి. ఇక్కడ మాకు సంబంధించిన వాళ్ళు ఒక మిలిటెంట్ ఉంటాడు, ఆయన మిమ్మల్ని తీసుకొని వస్తాడు. ఆయన ఇంకొక నాకు అప్పచెప్తాడు. ఆ తర్వాత రెండో ఆయన, మూడో ఆయన దగ్గర ఆయనకు అప్పచెప్తాడు, మూడో ఆయన దళంకి అప్పచెప్తాడు. పోలీసులు మారువేషాల్లో సివిల్ డ్రెస్. పోలీసులే పౌర హక్కుల నేతలుగా రూపాలను వచ్చినప్పుడు ఏం చేస్తారు మీరు? అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనం దగ్గరికి వచ్చిండ్రు కదా, జనం దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎందరు వచ్చిండ్రు పౌర హక్కుల వాళ్ళు? 2 వచ్చిండ్రు, 3 వచ్చిండ్రు. 2 వచ్చినట్టు ఏంటంటే వాళ్ళు ఎవరు తీసుకురావాలి? ఆ ఊర్లో ఉన్నటువంటి జనమే తీసుకురావాలి. తీసుకొచ్చి ఎవరికి అప్పచెప్పాలి? ఫస్ట్ అలా ఎవరైతే ఉన్నారో ఆయనకు అప్పచెప్పాలి. ఆయనకు అప్పచెప్పినట్టు ఆయన ఏం చేస్తాడు, మీరెవరు, మీ పేరేంటిది, ఆయన ఏం చేస్తాడు, మొత్తం చెక్ చేస్తాడు. మొత్తం బాడీ అంతా చెక్ చేయమని ఉన్నాయా, ఆయుధాలు గీలాగి వెనకాలే ఉన్న పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. చెక్ చేసినాక తర్వాత ఆయనే ఇంకో కొంత అరగంట తర్వాత ఇంకో రెండో ఆయనకు అప్పచెప్తాడు. ఆయన మీరెవరు, ఏంటిది వివరాలు. మీరు 3 రకాల స్క్రూటినీ చేసిన ఆ 3 రకాల్లో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ఎటువంటి ఆయుధం లేకుండా పౌర హక్కుల నేత గెటప్లో వచ్చారనుకోండి, ఒక ఆఫీసర్ ఏమంటారంటే నా దగ్గర తుపాకీ లేకపోయినా చాలు, పెన్నుతో నడిచారని చంపేస్తా, నేను వాళ్ళని పట్టుకురావడానికి వెళ్ళాను, నాకు అవకాశం దొరకలేదని అన్నారు ఆయన. అయితే అట్లా సాధ్యం కాదు. ఒకటి ఇప్పుడు ఫస్ట్ ఆయన దగ్గర ఎవరైతే ఆయన దగ్గర అప్పచెప్పినరో ఆయన ఏమవుతాడు, వీళ్ళకన్నా ముందు దళం దగ్గరికి చేరుతాడు. పలాని వాళ్ళకి ఈ ఆకారంలో గిట్లున్నారు వస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్తో తర్వాత ఏంటిది పోలీసు వాళ్ళ ఆకారం ఎట్లుంటుంది, తర్వాత మన పౌర హక్కుల సంఘం వాళ్ళ ఆకారాలు ఎట్లుంటాయి, మనం కూడా జనరల్ బాలగోపాల్ ఎట్లుంటాడు, బాలగోపాల్ తరఫున ఓ ఎస్పీ వచ్చినా ఓ పోలీసు వాడు వచ్చినా మనం అట్టినే ఐడెంటిఫై చేస్తాం. పౌర హక్కుల వాళ్ళను బయట ఉన్న వాళ్ళను అనేక సార్లు చూసినాం కదా, చూసినప్పుడు వాళ్ళని మనం అట్టుగానే ఐడెంటిఫై చేస్తాం. పోలీసు వాళ్ళకు తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఏర్పాటు చేయడం కొద్దిగా కష్టం, ఎందుకంటే అయితే కావచ్చు ఆఫీసర్ అని అనుకుంటారు, కానీ వాళ్ళు అట్లా లేరు కదా. అంటే ఆ విధంగా వాళ్ళందరూ వచ్చారు. చర్చలు జరిగిన తర్వాత విడిచిపెట్టారా? విడిచిపెట్టిన తర్వాత అయితే ముందు విడిచిపెట్టడం అంటే ఫస్ట్ వీళ్ళు వచ్చిన తర్వాతనే. వీళ్ళు వచ్చే ముందు అని అంటే సివిల్ డ్రెస్ లోపల కొందరు వీడు చంద్రమౌళిని కానీ వీళ్ళందరినీ ఫాలో అవుతూ తర్వాత వీళ్ళని మేము దింపే కొరకు వస్తున్నాము అని అన్నట్టు అయిందంటే కొంత దూరం వచ్చినాక వీళ్ళు ఏం చేసిందంటే మా జీబులో మీరు ఎవరు, ఒక డ్రైవర్ తప్ప మీరు ఎవరు ఉండద్దు, నన్ను అవాయిడ్ చేసి దింపేసిండు, ఎవరు ఉండొద్దు. వాళ్ళకి హెలికాప్టర్ తీసుకొచ్చి ఉంటున్నారు కదా, హెలికాప్టర్ వరకు అంటే ఇక్కడ మారేడుమిల్లి వరకే వస్తుంది. ఆ తర్వాత అక్కడ నుండి మళ్ళీ అడవిలోకి వెళ్ళాలి కదా, అడవిలోకి వెళ్తే అడవిలో కొంతవరకు జీబులు వెళ్తాయి,
జీబులు వెళ్తే ఆ తర్వాత కొంత దూరం మళ్ళీ నడుచుకుంటూనే వెళ్ళాలి. ఇప్పుడు జైల్లోంచి విడుదలైన చంద్రమౌళి గారు వీళ్ళందరూ మీ దగ్గరకు వచ్చిన తర్వాత నెక్స్ట్ కర్తవ్యం ఏం చేశారు? వాళ్ళను రిలీజ్ అయ్యి వచ్చినాక వాళ్ళని వదిలిపెట్టిండ్రు. వదిలిపెట్టినాక తర్వాత ఏంటంటే కిడ్నాప్ మీద సమీక్ష, కిడ్నాప్ అనేది కరెక్టా తప్ప అనేది బయట ఈ పౌరకుల వాళ్ళు కానీ మేధావులు కానీ ఇట్లా కిడ్నాపులు చేయడం కరెక్ట్ కాదు అది ఇది అన్నది నుంచి చెప్తే వాళ్ళకు కూడా సమాధానం చెప్పాలి కదా. మరి గత్యంతరం లేని పరిస్థితుల్లో వాళ్ళని కిడ్నాప్ చేసిన పరిస్థితి అంటే తప్పు కాదు అనేది ఓ ఉదాహరణ చెప్పినాం. చైనా లోపల చాంగ్ షెకాయ్ వాడు అది జర్మనీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్నట్టు ఏంటంటే ఈ నక్సల్ అంటే అక్కడ మా పీపుల్స్ లిబరేషన్ ఫ్రంట్తోని వాళ్ళు ఫ్రంట్ కట్టకుండా ఒప్పుకోకపోతే 7 లైన్ వాళ్ళు వాళ్ళ నాయకత్వం ఏంటంటే వాళ్ళ మిలిటరీ జనరల్ను కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసినాకనే వాడు సరెండర్ అయ్యి ఒప్పుకొని ఐక్య సంఘటన కడతారు కదా. తప్పేముంది మనం చేస్తే మన వాళ్ళని కాపాడుకునే కొరకు మనం చేసినాం. అంటే కిడ్నాప్లో మీ చెరలో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని బాగానే చూసుకున్నారా? చాలా బాగా చూసుకుంటారు ఎవరన్నా కానీ. ఒక ఎస్పీ ఆయన కూడా ఎస్పీ అయినా అక్కడ ఎందుకంటే ఆయనని మన మైండ్ అవర్లో ఉన్నటువంటి ఆయన కదా. ఆయనకు అన్ని రక్షణలు అన్ని స్పెషాలిటీస్ అంటే మేము తినే ఆహారం పెడతాం, ఆయనకి ఏది కావాలంటే అది ఇస్తాం, అన్నీ కల్పిస్తాం. కానీ ఆయన ఏమైనా తప్పుడుగా అంటే ఆయన పారిపోవడానికో దానికో దీనికో ముందే చెప్తాం. నిన్ను ఏమన్నా మేము మా వాడికినే చూసుకుంటాం, నువ్వు మా దాంట్లోనే ఒక భాగం, మీ రక్షణ మీ ప్రొటెక్షన్ అంతా మాది బాధ్యత, మీరేమన్నా వేషాలు ఎత్తా మాత్రం చచ్చిపోతాం. అదే మేము అన్నీ కల్పిస్తాం. ఒకవేళ స్పెషల్గా నేను గిద్దినను గిది కావాలన్నట్టు ఎందుకంటే కొద్దిగా లేట్ అవుతుంది తెప్పిస్తాం. కొంతమందికి ఆరోగ్యం సమస్యలు ఉంటాయి, మందులు కావాలంటే లేట్ అయితే తెప్పిస్తాం అంతే. తెప్పియడం అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో కూడా తెప్పించడానికి ఈయన 1 గంట ముందు కావాలని ముందు ఇట్లా చెప్పింది ఉంటే 2-3 గంటల తర్వాత తెప్పించే కొరకు అప్పటికి ఉన్నటువంటి సిస్టమ్ లోపల సాధ్యమయ్యేది. కానీ ఎదురు తిరిగితే తేడా ఉంటుంది. తేడా ఉంటే అది 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 సీరియస్గానే ఉంటుంది కదా. అది అట్లా అది మరి ఆ పద్ధతి కూడా కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఈవెన్ పోలీసు వాళ్ళు కూడా సరెండర్ అయినట్టు అయిందంటే వాళ్ళకు అన్ని తీర్లా గౌరవించడమే జరుగుతుంది. మనకు కావాల్సింది ఇప్పుడు పోలీసు వాళ్ళు అనేటోళ్ళు శత్రువులు కాదు కదా, శత్రువులు కాదు, వాళ్ళు ఉద్యోగ భాగంగా వస్తున్నారు. ఈ వ్యవస్థ మారాలి. ఆ వ్యవస్థ లోపల వీళ్ళు భాగంగా వాళ్ళకు సేవలు చేస్తున్నారు. రేపు మనం కూడా ఇప్పుడు మేము ఒక మిలిటరీ దుస్తులో ఉన్నట్టు ఏంటంటే మిలిటరీలో ఒకళ్ళు సరెండర్ అయినట్టు ఏంటంటే చేతులు ఎత్తినట్టు ఏంటంటే ఎలాంటి రక్షణ కల్పించాలనేది ఒకటి రూల్ ఉన్నది. అది కూడా పార్టీ మీ దళాలు. మీరు రంపచోడవరం కోరుకొండ దళం తర్వాత ఎక్కడికి వచ్చారు? దళం లోపల యాక్టివిటీగా నా కార్యక్రమం నేను రైతు కూలి సంఘాలు కానీ, తర్వాత మహిళా సంఘాలు కానీ, తర్వాత జిఆర్డీలు అంటే గ్రామ రక్షక దళాలు కానీ ఇవన్నీ కూడా నిర్మాణం చేయడం అంటూ జరిగింది. అందులో భాగంగా మా కాఫీ తోటలు ఉండే. ఇప్పుడు జీమాడుగుల దగ్గర నుండి పెద్దబయలు, జీమాడుగుల, తర్వాత చింతపల్లి, ముంచంపుట్టి అంటే అటు ఇవన్నీ కూడా ఈ రోడ్డుకి ఇరువైపులో కూడా కాఫీ తోటలు ఉండే. కాఫీ తోటల్లో ఉన్నటువంటి కాఫీ తోటలు ఈ సిలోలు వాళ్ళు కూడా ఉండ్రి. శ్రీలంక నుండి అప్పుడు శరణార్థులుగా వచ్చినటువంటి వాళ్ళు ఈ ఇందిరాగాంధీ పీరియడ్ లోపల వాళ్ళందరూ మన భారతదేశానికి వచ్చినప్పుడు ఆ శ్రీలంక దగ్గర డబ్బులు తీసుకొని ఈ శరణార్థులను ఇక్కడ తీసుకొచ్చి తర్వాత వీళ్ళను కొందరిని కాఫీ తోటల్లో, కొందరికి అంతర్గామ మిల్లులల్లో అక్కడ ఇక్కడ అన్నీ కూడా సెటిల్ చేసి తర్వాత వదిలిపెట్టేసింది. ఇక మీ మా నాన్న మీరు బతుకులే. కానీ వాళ్ళ బతుకులు మళ్ళీ కూలి బతుకులే. వాళ్ళు కూడా మన కాంటాక్ట్ లోపలనే సంఘాలలో కూడా పనిచేస్తారు. తర్వాత ఈ కాఫీ పిక్కలు ఏరినప్పుడు తర్వాత కిలోకి ఎంత, రోజు కూలి ఎంత అన్నది నుంచి డిమాండ్ చేసి ఐటీడీఏ వాళ్ళు కొనేవాళ్ళు అన్నట్టు డిమాండ్ చేసింది ఉంటే గవర్నమెంట్కి వాళ్ళు రిఫర్ చేస్తే రేట్లు పెంచేవాళ్ళు. తర్వాత అటువు ఉత్పత్తులు ఈ షౌకార్లు కొనడం కాదు, ఐటీడీఏ వాళ్ళే కొనాలి, దానికి సరైన రేట్లు ఇవ్వాలి, గిట్టుబాటు ధర ఇవ్వాలి అనే దాని నుంచి అదొకటి. తర్వాత ఇంకొకటి కూడా ఐటీఐడి ఆఫీసర్కి రెఫర్ చేసినాం. గవర్నమెంట్ పదే పోడు భూముల మీద ఈ ఫారెస్ట్ వాళ్ళను పంపడం, కేసులు పెట్టడం ఇది బాగుండదు కదా. ఎట్లాగో మీరు కాఫీ తోటలు పెంచుతుండ్రు కదా, కాఫీ తోటలు అంటే చెట్ల మధ్యలోనే ఉంటాయి, చెట్ల నీడ కంపల్సరీ అవసరం అన్నట్టు. అడవిని కొట్టేయకుండా ఉండాలంటే ఈ అడవి ప్రాంతం లోపల మీరు ఒక కుటుంబానికి 2.5-3 కుటుంబాన్ని బట్టి 5గురు కుటుంబమా లేకపోతే ఎంతమంది కుటుంబాన్ని బట్టి 5 ఎకరాల నుండి 3 ఎకరాలు 2.5 ఎకరాల తోటలు పెట్టి వాళ్ళకి ఇవ్వండి. ఫలసాయం వాళ్ళు తీసుకుంటారు,
ఇక మీరు గవర్నమెంట్ది మా భూమి అనుకుంటుండ్రు కదా మీదే అనుకోండి ఎవడదని అనుకోండి, కానీ ఫలసాయం మాత్రం వాళ్ళు పండినటువంటి పంటలను తర్వాత వాళ్ళ గిట్టుబాటు తెచ్చి మీరు కొనండి అన్నట్టు ఏంటంటే అట్లా వాళ్ళు కూడా చేసిండ్రు. అంటే మీరు ప్రజల కోసం అక్కడ ఉన్న గిరిజనుల కోసం మంచి కార్యక్రమాలు చేపట్టారు, అందులో ఎవరు కాదన్న పరిస్థితి. ఎందుకంటే మీరు ఉన్నారు కాబట్టి ఐటీడీఏల వంటి కూడా కిందకు వచ్చి వాళ్ళ సమస్య పరిష్కారం కానీ ఒక ధరని నియంత్రించడం కానీ ఒక దళారు వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి పార్టీ ఉందనే విషయం ఉంది కాబట్టి అక్కడ జరిగింది. కానీ అదే ముసుగులో కొంతమంది రంగురాళ్ళు గాంజాయి పండించడం, ఇప్పుడు వాటి మీద పార్టీ ఎందుకు ఎక్కువగా ఫోకస్ పెట్టలేదు? ఇప్పుడు గంజాయికి సంబంధించి వచ్చినప్పుడు మాకు కూడా తెలుసు గంజాయి పండించేవాళ్ళు. అయితే గంజాయి పండించినట్టు ఏంటంటే బ్రోకర్లకు ఇచ్చినట్టు ఏంటంటే వాళ్ళు తీసుకొని వెళ్ళదు. అయితే గంజాయికి సంబంధించింది పెద్ద మొత్తంలో పట్టిన వీళ్ళకి ధర ఇచ్చేది, అంటే అప్పుడు వీళ్ళు మామూలుగా వేసింది ఉంటే అదే పండుతుంది. వాటి నిర్మూలనకి పార్టీ ఎందుకు? అయితే పార్టీ అన్నట్టు ఏంటంటే ఇప్పుడు గంజాయితో వీళ్ళకి జరిగే నష్టం ఏం లేదు కదా. ఎవరికి? ఈ గిరిజనులకు. గిరిజనులకు కాదు, ఆ గంజాయి వల్ల యువత పాడైపోతుంది కదా. యువత పాడైతుంది అన్నట్టు అది గవర్నమెంట్ బాధ్యత, కానీ ఈ గిరిజనుల బాధ్యత ఏం కాదు కదా. గిరిజనులకు సరైనటువంటి ఉపాధి వనరులు కల్పించి గిరిజనులకి నష్టం జరగట్లేదు అనుకుందాం, కానీ పండించినందుకు గిరిజనులకు నష్టమే కదా. ఆ పండిన పంటకు తగ్గట్టు ధర రావట్లేదు కదా. వాళ్ళు పట్టుకుంది 20 రూపాయలు అయితే బయటకు వచ్చి 2000 అవుతుంది కదా. అక్కడ కూడా దళారీ వ్యవస్థ ఉంది కదా. అయితే అప్పుడు అక్కడ వాళ్ళకి ఇచ్చేటువంటిది వాళ్ళు మామూలు వేసింది ఉంటే దానికి ఏం చేయరు, దానికి తవ్వడం లేదు, మందేయడం లేదు, అదే పెరుగుతుంది, అదే సహజంగా పెరుగుతుంది. వీళ్ళు కొయ్యడం, ఆరబెట్టడం, ఆరింది కట్టలు కట్టింది ఉంటే వాడు తీసుకొని వెళ్తాడు. వాడికి మామూలుగా రేటు కన్నా వాళ్ళకు కష్టపడేది ఏం లేదు కనుక వాళ్ళు కూడా ఏం అందరూ వేయకపోదురు, కొంతమంది ఎత్తురు. కొంతమంది వేసింది ఉంటే మంచిది కాదే అని చెప్పుదు. సన్న మీరు దీని మీద మాకు నిర్బంధం పెట్టకుంది, మాకు బయట శవకాలు. మరి ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి సంవత్సరం లోపల వాళ్ళు పండించినటువంటి పంట 6 నెలలు 7 నెలలు 8 నెలలు సరిపోయేంత పంటలే వస్తాయి, తక్కువ పంటలు కదా. వేరే ఉత్పత్తులు అంటూ అడవి ఉత్పత్తుల మీదనే ఆధారపడే. అడవిలో మీరు చెప్తున్న ప్రాంతంలో కేవలం గంజాయి కాకుండా పసుపు ఉంది, రాగులు వస్తాయి, కాఫీ వస్తుంది. ఎందుకు పసుపు ఇటువంటివి మంచి కమర్షియల్ పంటలు కదా, ఆదాయం పెరిగే పంటలు. అయితే అప్పుడు పసుపు వేస్తురు. అయితే మనకి ఇక్కడ సజ్జలని రాగులని చాలా మరి కాస్ట్లీ కదా. కాస్ట్లీ అంటే వాళ్ళకే సరిపోయేది. ఏమన్నా ఆడ ఎక్కువ చింతపండు చింతపండు అంటే చింతపండుకు ఐటీడీఏ వాళ్ళు తీసుకునేవాళ్ళు, తర్వాత పసుపు కూడా తీసుకునేవాళ్ళు. పసుపు అన్నట్టు ఏంటంటే పసుపు మనకి ఇక్కడ సంవత్సరానికి ఒక పంట వండుతుంది కదా, వాళ్ళకి 2 ఏళ్ళకు ఒకసారి పంట తీస్తారు. అది బాగా లేటు పడుతుంది. ఒకసారి పంట వేసినాక ఆ తర్వాత మళ్ళీ మలిసినాక తర్వాత అది కొద్దిగా లేట్ ప్రాసెస్ అన్నట్టు, బాగా లేటు పడుతుంది. సరే, పంటల విషయం పక్కన పెడదాం. రంగురాల వ్యవహారం రంగురాల వ్యవహారం తర్వాత నేను సరెండర్ అయినాక రంగురాల వ్యవహారం బయటికి వచ్చింది. ఆ రంగురాలు అనేటి వాస్తవానికి కరెక్ట్ కాదనుకుందాం కదా. అప్పటికి నేను ఉన్నప్పుడు రంగురాళ్ళు తవ్వడం అంటూ ఏం లేదు. అసలు గ్రానైట్ తవ్వడానికే గవర్నమెంట్ భయపడి ఊరుకున్నది. తర్వాత రంగురాళ్ళ వ్యవహారం నేను సరెండర్ అయినా కోట్ల రూపాయలు పోయి బయట పెద్ద దందాలు జరిగినాయి. 5 ట్రైబల్స్ వాళ్ళందరూ కూడా అవన్నీ తవ్వుకుంటూ తీసి కూళ్ళకు పోయి అలా కూలిపోయి కూడా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆ వ్యవహారం అంతా తర్వాత మీరు ఆ కోరుకొండ దళం ఎక్కడికి వచ్చారు? కోరుకొండ దళం తర్వాత అంటే ఇవే యాక్టివిటీస్ ఏంటంటే ఈ కాఫీ తోటల్లో కాంట్రాక్ట్ సిస్టమ్ లోపల ఎంప్లాయీస్ ఉన్నారు. కాంట్రాక్ట్ బేసిక్ ఉన్న టైం దాదాపు 150-200 మంది దాకా ఉంటారు వాళ్ళు. అయితే వాళ్ళందరూ మాకు పర్మనెంట్ కావాలి, మేము ఇట్లా ఎన్ని సంవత్సరాలు మేము చాలా రోజుల నుండి ఇట్లా చేస్తున్నాం, తర్వాత మాకు పర్మనెంట్ లేదు, మాకు డిఏ లేదు, తర్వాత ఏది పింఛన్ లేదు, ఏది లేదు, ఆ తర్వాత మాకు ఉద్యోగం ఉంటుంది అన్నటువంటి గ్యారంటీ ఏం లేదు అని వాళ్ళు పార్టీ ముందు పెట్టినట్టు వాళ్ళు అందరు పార్టీ కాంటాక్ట్లోనే ఉంటారు. అయితే వాళ్ళు పిఎఫ్ కూడా ఇస్తారు, పార్టీ ఫండ్ కూడా ఇస్తారు నెలవారీగా. తర్వాత ఈ రైతు కూలీ సంఘాలు అంటే ఈ కాఫీ తోటల్లో పనిచేసేటువంటి మహిళా సంఘాలు కూడా వాళ్ళు అంతా ఆ క్రాప్ అంతా ఏరి ఆ తర్వాత ఐటీడీఐ వాళ్ళకు అమ్మినాక తర్వాత వచ్చినట్టు పైసల నుండి కూడా కొంత పార్టీ ఫండ్ కూడా వాళ్ళు కూడా ఇస్తారు. అంటే ఎందుకమ్మా మీకు అంటే ఎందుకన్నా మీరు కూడా కష్టపడుతుండ్రు కదా, మీకు డ్రెస్సులకు మందులకు అవి కూడా మందులు మాకే కాకుండా వాళ్ళకు మేము పెద్ద మొత్తంలో ఇస్తాం అన్నట్టు. వాళ్ళకు ఇప్పుడు అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు మందులు తెచ్చుకుంటే సేమ్ మందులు, ఉదాహరణకు పారాసిటమాల్ ఉన్నది అనుకుందాం, అయితే వాళ్ళకి ఇస్తే పని చేయదు, అదే మన చేతి నుంచి పని చేస్తుంది, ఆ నమ్మిక అన్నట్టు. అట్లా గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా మేము లెటర్ పంపి తర్వాత మేము వస్తున్నాం కొన్ని మందులు పంపుతుందంటే వాళ్ళు పంపించేవాళ్ళు. వాళ్ళు కూడా అనేవాళ్ళు, అన్న మీరు ఎన్ని పంపి అంటే ఇక్కడ అట్టిగా అవి ఎక్స్పైర్ అవుతున్నాయి,
తర్వాత మీరు పంపివంటే పంపిస్తాం, మీరు జనానికి ఇవ్వండి అని అన్నట్టు ఏంటంటే వాళ్ళు కూడా పంపించేవాళ్ళు. సార్ తర్వాత ఈ పర్మనెంట్కి సంబంధించింది కదా, ఒక 6 నెలలు వాళ్ళు పోరాటం చేసిండ్రు మా నాయకత్వం కింద. 6 నెలలు పోరాటం చేస్తే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి. ఆయన కాఫీ తోటలు పనులు అయినాయి. తర్వాత ఏరే టైం ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ చెప్పింది ఉంటే ఎవరు వినరు. ఎవరు చెప్పాలి, మళ్ళీ అన్నలు చెప్పింది ఉంటేనే అక్కడ పనులు మొదలవుతాయి, లేకపోతే మొదలుగా వాళ్ళందరూ వచ్చిండ్రు ఆఫీసర్స్ అన్న, ఏం సంగతి అన్న ఏదో ఒకటి చెప్పండి, అవన్నీ కూడా రాలిపోతున్నాయి. మేము చెప్పేది ఏంటి, మీ గవర్నమెంట్ చెప్పాలి, గవర్నమెంట్కి మీరు రెఫర్ చేయండి. తప్పనిసరి వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుండి కాంట్రాక్ట్ సిస్టమ్ మీదనే పనిచేస్తున్నాం, వాళ్ళకి పర్మనెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, మరి ఇవ్వాలి కదా. మరి ఇన్ని సంవత్సరాల నుండి మనం ప్రతి సంవత్సరం కొత్తగా వాళ్ళు పనిచేస్తున్నట్టుగా రాసుకుంటున్నాం. ఇన్ని సంవత్సరాల నుండి వాళ్ళు ఇక్కడ భార్యాభర్తలతో పిల్లల జల్లలతో ఇక్కడనే ఉండి పనిచేస్తున్నారు కదా అడవులలో అన్నది నుంచి వాళ్ళు మేము రిపోర్ట్ రాసినాం. వాళ్ళు కూడా దానికి లెటర్ పెట్టి రిపోర్ట్ రాస్తే అప్పుడు ఎన్టీ రామారావు స్పందించేయండు, పర్మనెంట్ చేసాడు, అందరినీ పర్మనెంట్ చేసి. అంటే ఆ విజయం మీదే, మా నాయకుడు జరిగింది. మా నాయకుడు అటు ప్రకాశం టైంలో మీరు కరువుదాళ్ళు కూడా అప్పుడు ఒక్కొక్కసారి వర్షాలు ఎక్కువనే పడతాయి. అందులో మళ్ళీ చింతపల్లి అడవు లోపల వర్షాలు ఉంటాయి. వర్షాలు ఉన్నట్టు ఏంటంటే మా అంటే ఒర్రెలు అంటాం కదా, ఆడ గడ్డలు అంటారు. ఆ గడ్డల్లో ఉన్నటువంటి నీరు అంతా కూడా సీలేరులో కలుస్తాయి. ఆ సీలేరు నుండి ఎగువ సీలేరు నుండి తర్వాత మాచికన్ నుండి వచ్చేటువంటి ఎగువ సీలేరు నుండి దిగువ సీలేరు నుండి డొంకరాయి నుండి గోదావరి ఇక్కడ కూనారం మీద భద్రాచలం మధ్యలో అటు ఆ సీలేరు తర్వాత శేబరి ఆ ఇంద్రావతి అవన్నీ అందులో కలిసి అందులో వెళ్ళిపోతాయి. కానీ అక్కడ నీళ్ళు ఆగాయి. నీళ్ళు ఆగకపోయినట్టు ఏంటంటే వాళ్ళకి ఇబ్బందే కదా. అప్పటికి మా ఆలోచన అంటూ ఉండే వ్యవసాయం అసలు ట్రైబల్కు వ్యవసాయం పద్ధతి నేర్పాలనేది పార్టీకి కూడా ఆలోచన ఉండే. అయితే నేర్పాలన్నట్టు ఏంటంటే చెక్ డ్యామ్లు కట్టాలి అంటే ఈ ఆలోచన ఉంది, కానీ దాని ఇంప్లిమెంటేషన్కి సంబంధించిన వరకు నేను లేను, ఆలోచన మాత్రం ఉండే. కానీ మీరు చెప్పారే ఇప్పుడు చింతపల్లి సీలేరు, ఎగువ సీలేరు, దిగువ సీలేరు, కోనవరం అలాగా అది మీరు అంతా వాటర్ అంతా కూడా కలప స్మగ్లర్స్ ఎక్కువగా వాడుకుంటారు. అడవిలో ఉన్న పంటని, అడవిలో ఉన్న వృక్షాలని కొట్టి దీనికోసం వాడుకుంటారు. మీకు ఏం నోటీస్కి వచ్చింది ఎప్పుడైనది? ఎవరు కలప అంటే కలప అప్పటికి ఒక బాంబింగ్ పేపర్ మిల్లు, పేపర్ మిల్లు అక్రమంగా తరలించే మార్గంగా ఎంచుకున్నారు. మా పీరియడ్ లోపల అక్కడ పార్టీ ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు మాకప్పుడు 5-6 దళాలు ఉండే. ఎల్లవరం దళము, నగలకొండ దళము, మారేడుమిల్లి దళము, తర్వాత కోరుకొండ దళం, తాండవ దళము. గాలికొండ దళం అంటేనే ఈ నాగలకొండ దళం. అయితే ఈ తర్వాత మినీ దళం ఒకటి దారకొండ దళం ఉండే. బాకూరు వెంకటరమణ, ఎలియాస్ గణేష్ అప్పుడు ఎప్పుడైనా మీకు ఎదురయ్యారా? ఇక అది అక్కడ వేరే పేర్లు ఉంటాయి. సరే, మీరు పనిచేసిన టైంలో మీ మీద దాడులు లేదంటే ఎన్కౌంటర్ నుంచి మిస్ అవ్వడం అటువంటి సంఘటనలు జరిగినాయి చాలా. ఎక్కడ? మాకు ఇక్కడ జరీల దగ్గర ఒకసారి మేము జరీల పక్కకు ఉన్నటువంటి కొండ పైన ఉన్నాం. ఆ కొండ కింద గ్రామం ఉంటుంది. ఆ కొండ గ్రామం లోపల మా వాళ్ళు అది ఓ రకంగా చెప్పానంటే మా మిస్టేకే, మా తప్పే. మా తప్ప అంటే మా దళ సభ్యులు ఏం చేసిందంటే ఒక ఆయనకు మిషన్ కుట్టొస్తుంది. అన్న నా డ్రెస్ చిరిగిపోయింది, నేను కుట్టుకొని వస్తాను, నా ఈ బ్యాగ్ చినిగిపోయింది, నేను కుట్టుకొని వస్తాను అన్నట్టు ఏంటంటే ఇద్దరు దిగిండ్రు. ఇది ఆయన ఒక్కడిని పంపాం కదా, సెక్యూరిటీగా ఇద్దరు లేకపోతే ముగ్గురు, ఒక్కరిని ఎట్టి పరిస్థితిలో పంపాం. ఆ గ్రామంలోకి దిగిన రోజు ఆ చింతపల్లి లోపల అక్కడ అంగడి. ఆ రోజు ఈ గ్రామ ప్రజలందరూ కూడా అదే దారి గుంటా పోతే అన్నలు వచ్చిండ్రు, అక్కడ కుట్టుకుంటున్నది చూసి అల్ల నుండి జరీల లోపల అక్కడ వాల్మీకులు అనేటోళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ ఊర్లే భగతలు ఉంటారు, కోందులు ఉంటారు, ఆ తర్వాత వాల్మీకులు ఎక్కువ డామినేషన్ ఆ ఊరి మీద ఈ వాల్మీకులదే ఉంటుంది. అందులో ఉండి తర్వాత ఇద్దరు హోంగార్డ్గా చేస్తుండ్రు, ఒక ఆయన పోలీసుగా చేస్తున్నాడు. ఆ ఊర్లో నుండి చేసినట్టు ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఒక మహిళ ఏం చేసిందంటే చింతపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ హోంగార్డ్కి చెప్పింది, ఇట్లా అన్నలు మన పక్క ఊర్లో ఉన్నారు, అయితే అన్నలు ఆడి మిషన్ కుట్టుకున్నారు, నేను చూసినాను, కొండ మీద ఉన్నారని అక్కడ ఇన్ఫర్మేషన్. ఆయన ఏం చేసిండు అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందంటే ఏమైనా ఎన్కౌంటర్ అయినట్టు ఏంటంటే ప్రమోషన్లు వస్తాయి కదా, దాంతోనే వాళ్ళ సిఐకి ఎస్ఐకి వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే ఆ అమ్మాయిని పిలిచి వెనకసీరి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఇది ఎట్లా లీక్ అయింది, ఏంది, ఎవరు చెప్పిండ్రు అనేది తర్వాత తెలిసింది అన్నట్టు. అంటే ముందే మాకు తెలిసినట్టు ఏంటంటే మేము అక్కడే ఎందుకుంటాం.
అయితే అది తెలిసిన ఆ తర్వాత మేము పైన కాళ్ళు వచ్చిండ్రు వాళ్ళు, ఆ ట్రైబల్ వాళ్ళందరూ మాకు అన్నాలు తెచ్చిండ్రు, అన్నం తిన్నాం. అన్నం తిని తర్వాత మీటింగ్ సంబంధించి అందరం రమ్మంటా అంటే ఇలా వద్దు, ఇవాళ అంగడి కదా, ఎందుకంటే మీరు అందరు కొండపైకి వచ్చినట్టు ఏంటంటే జనం అంతా చూస్తారు, ఇది బాగుండదు, మీకైనా మంచిది కాదు మాకైనా మంచిది కాదు అన్నట్టు ఏంటంటే సరే అని అన్నారు. అయితే అప్పటికి మేము కొద్దిగా లోపలికని కొండ మీద ఉన్నాం కదా, ఆ కొండ మీద ఉన్నట్టు ఏంటంటే పోలీసు వాళ్ళు వచ్చేసిండ్రు. వచ్చిన తర్వాత దాదాపు ఒక 200-300 మంది వచ్చిండ్రు. తర్వాత ఈ పోలీసు వాళ్ళు ఆ ఊర్లోకి ఎంటర్ అయ్యిండ్రు. కొంతమంది ఇట్లా చుట్టూ ఇట్లా రౌండ్ అప్ ఇట్లా ఉన్నారు అన్నట్టు. అయితే మేము చూసినాం. తర్వాత అదే మేము ఇక్కడ పెద్ద అదేం కాదు కదా అన్న ఉద్దేశంతో కింద నుంచి పైకి వచ్చిండ్రు వాళ్ళిద్దరు. వచ్చినాక తర్వాత మరి కింద పరిస్థితి ఎట్లుంది, ఏమన్నా బాగేనా అని అంటే అన్న అంత ఇది మనూరే కదా, ఏం కాదు మా అంత మనదే అని అన్నట్టు. ఏంటంటే మరి జనం ఎవరన్నా చూసిండ్రా అంటే జనం మమ్మల్ని ఎవరు చూస్తారు కానీ అట్లనైతే వేయనరు. ఇక అట్లా వేయండి చూసినట్టే కదా, కొంచెం జాగ్రత్తగా ఉండండి, తిన్నాక వెళ్దామని అన్నాం. అయితే వాళ్ళు ఒక 2-3 ఏం చేసిండ్రు, కావడేసుకొని అన్నం నీళ్ళు పట్టుకొని వస్తాను. వాళ్ళను పోలీసులు అటాక్ చేసి పట్టేసుకున్నారు. పట్టేసుకొని ఎక్కడున్నారు, దళం ఎక్కడుంది వాళ్ళకి, అసలు ఆ దళం మేమందరం అక్కడ ఉన్నామని తెలుసు ఆ ఏరియాలో, కానీ దళం ఎక్కడుంది, దళం ఏ పాయింట్లు ఉన్నది అన్నది వాళ్ళకి కావాలి కదా అన్నట్టు. ఏంటంటే వాళ్ళను కొద్దిగా సీరియస్గా హెచ్చరించడంతో ఎక్కడున్నో తీసుకుపోతామంటే వాళ్ళు భయంగానే వాళ్ళ వెనకాల పోలీసు వాళ్ళు ఒక స్కాడ్ ఒక 10-15 మంది 20 మందితోని ఈ ఆయన అన్నం పట్టుకొచ్చుకునేట ఆయన ముందత్తుండు, వీళ్ళు వెనకొస్తుండు. వెనకొచ్చేటప్పటికి ఏంటంటే మా సెంట్రీ ఉంటాడు కదా, ఆ సెంట్రీ ట్రైబల్ వాళ్ళని చూసిండు. తర్వాత ఇటు పోలీసులను చూసిండు, తుపాకీ ఆడ పడేసిండు, పరిగెట్టి వెళ్ళిపోయిండు. ఆయన ఎందుకు వెళ్ళిపోయిండో, తుపాకీ అక్కడ ఎందుకు పడేసిండో మాకు తెలియదు. మాకు తెలియకుండా ఏంటంటే ఈ మీదిరాకి వచ్చినాక తర్వాత మా అలికిడి విని ఆ అన్నం తెచ్చినటువంటి ట్రైబల్ అతన్ని అక్కడ ఆపి వీళ్ళు పొజిషన్ తీసుకొని ముందుకు అడ్వాన్స్ అయ్యిండు పోలీసు వాళ్ళు. అయితే ఒక ఆయన మేము అక్కడ నేను, ఆ తర్వాత నాకు అక్కడ నా బాడీగార్డు, ఆ తర్వాత ఇంకో మా డిప్యూటీ కమాండర్ ఇంకో సైడ్ కూర్చున్నాడు. ఆయనకు సంబంధించిన ఒక అంటే ఇట్లా విడివిడిగానే కూర్చున్నాం. అయితే ఒక ఆయన మాకన్నా అడ్వాన్స్గా ముందుగా కూర్చున్నాడు, సెంట్రీకి దగ్గర అని కూర్చున్నాడు. అంటే సెంట్రీని ఆయన పోయింది చూడలేదు, ఆయన కూర్చుండే ఉండి తర్వాత అన్న పోలీసు వాళ్ళు వస్తాను అన్నాడు. అనడంతోనే పొజిషన్ అన్నాను. ఇక పారిపడితే మనం చచ్చిపోతాం, అప్పుడు పారిపోయే పరిస్థితే వద్దు, పారిపోతే మనం చచ్చిపోతాం. పొజిషన్ వెంటనే పొజిషన్ ఫైర్ వెంటనే కాషన్ ఫాలో అయింది. నేను ఇక వాళ్ళకన్నా ముందే నేను పొజిషన్ తీసుకున్నాను. దాని వెనుకకు పోయిందంటే మాకు ఈ పొజిషన్ ఫైర్ అన్నాను. ఆయన కాషన్ కమాండర్ కాషన్ ఖచ్చితంగా పాటించాల్సిందే. ఆయన ఫైర్ చేసిండు అడ్వాన్స్ అన్నాను. ముందుకు వెళ్ళవాను, వెనుకకు వెళ్ళవాను లేదు, ముందుకు వెళ్ళవని తర్వాత అడ్వాన్స్ అన్నాను. అడ్వాన్స్ అని తర్వాత మాకు మా డిప్యూటీ కమాండర్ ఉంటాడు కదా, ఆయనకు పిలిచి డిప్యూటీ కమాండర్కు పేరు ఉంటుంది కదా సత్యం, నువ్వు ఒక 2 తీసుకొని బ్యాక్ రిట్రీట్ అంటే బ్యాక్ ఎన్వి ఉంటాడు. తర్వాత వెనుక ఎవడు వస్తాడో తెలియదు కదా, బ్యాక్ అని అన్నాను. బ్యాక్ అన్నోళ్ళు ఆయన బ్యాక్ వెళ్ళిండు. మేము 12 మంది ఉన్నాం. ఆయన 3 తీసుకొని అటు వెళ్తే మిగతా నా బాడీగార్డు మేము ముందుకు వెళ్ళినాం. నా బాడీగార్డుతో చెప్పినాను గ్రానైడ్ ఛార్జ్ చేయాలి, నేను అన్నారు, నేను ఫైర్ చేస్తాను, నా ఫైరింగ్ ఎడ్జ్ నువ్వు ఆ జోన్ నుండి నువ్వు కిందికి పాక్కుంటూ వెళ్ళాలి అన్నవాళ్ళే అడ్వాన్స్ అన్నాను. చెప్పి అడ్వాన్స్ అన్నాను, నేను ఫైర్ చేస్తే ఆయన ఇక్కడ నుండి ఆ బిల్డింగ్ అంత దూరం వెళ్ళిండు. ఆయన ఫైర్ చేసి నేను అక్కడికి వెళ్ళినాను. గ్రానైడ్ ఛార్జ్ అన్నాను. ఒక గ్రానైడ్ వేయడంతో బ్రహ్మాండంగా వెళ్ళింది, ఒక్క పోలీసు వాడు ఉండలేదు. అందరు కిందికి పరిగెట్టినట్టు అయిందంటే ఫైర్ చేసుకుంటే మేము ఆ గుట్ట ఎడ్జికి కింది రాక వెళ్ళి చూసిందంటే మొత్తం పోలీసు వాళ్ళు కనబడతాను. అయితే ఏ వైపు పోలీసు వాళ్ళు ఉన్నారో తెలియదు, మరి ఈ వైపు ఉన్నారా ఆ వైపు ఉన్నారా అనుకున్నట్టు ఏంటంటే తర్వాత డిప్యూటీ కమాండరు ఫస్ట్ అడ్వాన్స్గా మనం ముందుకు వెళ్ళమంటాం, నేను వెనుక వెళ్తాను, తర్వాత మేము వెళ్తాం. అంటే నేను ఒక ఇంత దూరం వెళ్ళినాక అక్కడ పొజిషన్ తీసుకొని ఉంటాం. వీళ్ళు వస్తారు, వాళ్ళు పొజిషన్ మీద ముందుకు వెళ్తారు, అక్కడ వాళ్ళు ఆగుతారు, మేము ముందు ఇట్లా రిట్రీట్ అవ్వకుంటూ వెళ్ళిపోయాం. అట్లాంటి ఒక 3-4 సంఘటనలు జరిగినాయి. అంటే మాకు ముందే ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు ఏంటంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు పోలీసు వాళ్ళు కూడా దగ్గర వరకు వచ్చినట్టు ఏంటంటే కొంత దూరం ఉన్నట్టు ఏంటంటే ఎవడు ఫస్ట్ ఫైర్ చేసిందంటే వాడు అడ్వాన్స్గా ఉంటాడు. అంటే వాళ్ళు సేఫ్టీ తీసుకోవాల్సి వస్తుంది, ఆత్మరక్షణకు వాళ్ళు వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళు ఇట్లా ఫైర్ చేసిందంటే వెనుకకు పరిగెచ్చినోడు చచ్చిపోతాడు. వెంటనే నువ్వు ఆత్మరక్షణ తీసుకో అంటే సేఫ్టీలోకి వెళ్ళిపోయినట్టు ఏంటంటే ఎన్కౌంటర్ జరగదు, ఇరువైపులా జరగదు.
అయితే అనుకోకుండా ముందే ఆడ ఫైర్ చేసిండు అనుకోండి ఎన్కౌంటర్ అవుతుంది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు తెలిసి వచ్చిండ్రు కదా, అవును, తెలిసి వచ్చింది కనుక అట్లా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నట్టు. తర్వాత ఇంకొకటి ఎంత తెలిసినా కూడా అక్కడ ట్రైబల్ ఇట్లా సహకరించకపోయింది ఉంటే ఎన్కౌంటర్ అనేదే కాదు. పోలీసు వాళ్ళకు తెలుసు, పోలీసు వాళ్ళు ఎక్కడున్నారో మా పార్టీకి తెలుసు, దళాలకు తెలుసు, కానీ దళం ఎక్కడుందో పోలీసు వాళ్ళకు తెలియదు. అయితే దళాలు ఇక్కడ అంతా ఉన్నది దానికి తెలుసు, ఏ పాయింట్లు ఉన్నారో తెలియదు. అట్లా అన్నట్టు అది జనం సహకారం లేకపోయింది ఉంటే అక్కడ ఎన్కౌంటర్లు జరగవు. అన్న ఇప్పుడు మొత్తం మీ ప్రయాణం పెద్దపల్లి నుంచి పెద్దబయలు వరకు వచ్చింది. పెద్దబయలు కోరుకొండ ఏరియా వరకు వెళ్ళింది. కానీ ఇక్కడ మీ ప్రేమ వ్యవహారం, మీ పెళ్లి వ్యవహారం చెప్పండి. ఆ తర్వాత ఆమె గొలిగొండ మండలం లోపల వాళ్ళ తండ్రి అటెండర్. గొలిగొండలో మా పార్టీ ఆర్గనైజేషన్ మండలం అది. అప్పుడు కొద్దిగా రాజశేఖర్ రెడ్డి వచ్చినాక లీగల్ యాక్టివిటీస్ ఉండే కదా, చర్చలు అనే పేరు 2004 లోపల అప్పుడు చర్చలు ఉన్నది కదా. ఆ చర్చలు అప్పుడు ఏందనంటే పెద్ద మొత్తం లోపల లీగల్ యాక్టివిటీస్ ఉండే. అప్పుడు పోలీసు వాళ్ళు చూసినా కూడా ఏమన్నా పోదురు, అంటే ఫైరింగ్ జోన్ వరకు వచ్చినా కూడా చూసుకుంటా వాళ్ళు వెళ్ళిపోదురు, చూసుకుంటా వీళ్ళు వెళ్ళిపోదురు. మ్యాచ్ ఫిక్సింగ్ అంతే. ఫైరింగ్ జోన్ వరకు కూడా వస్తారు, అంతంత దూరం వచ్చినా కూడా ఏమనకపోదాను అన్నాడు. ఎందుకంటే ఇక పైనుండి వాళ్ళకు ఉన్నటువంటి ఆదేశాలు ఇక ఏమన్నారు అన్నటువంటి ఆలోచనతో అట్లా కొద్దిగా లూజు. చర్చలు అనే కాలం అనేది పార్టీకి ఉపయోగపడింది, నష్టం జరిగింది, రెండు జరిగినాయి. ఎందుకంటే ఉపయోగపడింది అన్నట్టు జనంలోకి పోయి మన వాయిస్ వినిపించే కొరకు ఉపయోగపడింది ఒకటి. తర్వాత రహస్య పద్ధతి అనేది కొద్దిగా బహిర్గతం అయిపోయింది, అది పోలీసులకు ప్లస్ అయింది. ఎట్లా ఏంటి యాక్టివిటీస్ ఎట్లుంటాయి ఏంటిది అన్న నుంచి కొద్దిగా బహిర్గతం అయిపోయి అది ఆ గవర్నమెంట్ నిర్బంధం పెంచినా కూడా ఈ రహస్య పద్ధతి లోపల నిర్మాణాన్ని ఎలాగో అయితే అప్పటికీ నిర్మాణంలో ఉన్నటువంటి రహస్యంగా ఉన్నటువంటి నిర్మాణం కూడా బయటకు వచ్చింది. వాళ్ళందరూ ఎక్స్పోజ్ అయ్యిండ్రు. ఎక్స్పోజ్ కావడంతో ఇక పోలీసు వాళ్ళకి ఎవడేవాడు అప్పుడు ఉదాహరణకి ఒక సర్పంచ్ ఉంటాడు, ఆయన నిజంగానే ట్రైబల్ ఏరియా ఉన్నప్పుడు ఆయన సర్పంచే, కానీ ఆయన మా పార్టీకి సభ్యుడు అయి ఉంటాడు, అంటే రాష్ట్రంగా ఉంటాడు. బయట ఉన్నటువంటి సమాచారం అంతా సేకరించి పట్టుకొని వస్తాడు. ఓహో పలాని సర్పంచ్ అలవాడే, ఇంతకుముందు మన దగ్గర మంచిగానే తిరిగిండు, కానీ మన సమాచారం అంతా సేకరించి మాత్రం అక్కడనే ఇచ్చిండు. ఆయనను రేపు ఏం చేస్తారు, ఏదో సందర్భం లోపల మోతి పారేస్తారు, లేకపోతే అట్లా నష్టం జరిగింది. అయితే ఇప్పుడు గొల్లిగొండలో కోరుకొండ గొలిగొండలో ఈ లీగల్ యాక్టివిటీస్ ఉంది. తర్వాత గొలిగొండ చింతపల్లి లోపల ఈ బహిరంగ సభలు పెట్టడం, అటు జీమడుగుల ఆ ఏరియా లోపల ఇట్లా బహిరంగ సభలు, తర్వాత క్యాంపెయిన్స్ ఇట్లా జరగడంతోనే ఈమె కొద్దిగా ఆ పాటలకు ఆ వీటికి కొద్దిగా అట్రాక్ట్ అయ్యి గొలిగొండలో కూడా వీళ్ళు ఉండడంతోనే కొద్దిగా అట్రాక్ట్ అయ్యి ముందు ఈ జననాట్య మండలి దళంలోకి వచ్చింది. జననాట్య మండలి దళం నుండి ఈ ప్రచారం చేస్తున్నటువంటి కార్యక్రమం లోపల నువ్వు దళంలో పోతావు అంటే పోతా, అన్నీ మంచి పోతా అంతే మంచి. అప్పుడంతా నేను వెళ్ళను అనే వాళ్ళు ఎవరు లేరు, ఏంటిది విషయం తెలియకుండా ఆ పాటలను ఇన్స్పైర్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా వచ్చి అట్లా తాండవ దళంకి వచ్చింది. తాండవ దళం ప్రకాష్ అనేటైన కమాండర్ ఉంటాడు, ఆయన ఆధ్వర్యం లోపల. ఆయన వచ్చినాక తర్వాత ఆమె దళ సభ్యురాలుగా చేర్చుకొని ఒక 4-5 నెలలు అట్లా వాళ్ళ దళంలో తిరిగినాక మా దళంకు గంగన్న అంటే ఈయనే కేశవరావు, ఆయన మా దళానికి కాంటాక్ట్కి వచ్చేటప్పుడు వీళ్ళని వెనక తీసుకున్నారు. ఒక దళం ఆయనకు సెక్యూరిటీగా వెళ్తాయి. ఆ మా దళం కాంటాక్ట్కి వచ్చినప్పుడు ఈవెన్ మీ దళంలో ఉంచుతాం అని చెప్పడంతోనే సరే అని అన్నాం. మా దళం లోపల కంటిన్యూ అవుతున్నటువంటి క్రమం లోపల ఏందనంటే ఇక పెళ్లి చేసుకోవాలన్నటువంటి ఆలోచన అప్పటికి లేకుండే, చేసుకున్నాం పాటు అందరికి. అప్పుడు చంద్రమౌళి చేసుకున్నాడు, ఆయనే అప్పుడప్పుడు మేము కొద్దిగా క్లోజ్గా ఉందాం, గేలు చేసినట్టు, నాకన్నా పెద్ద వయసు కాదే నేను పెళ్లి చేసుకున్నాను నువ్వెందుకు చేసుకున్నాను ఇట్లా ఓడిసేవాడు. చంద్రమౌళి ఆయన బాగా క్లోజ్ ఉన్నట్టు. ఇక్కడ నుంచే మేము దగ్గర కదా, ఇట్లా నేను చేసుకున్నా కదా నువ్వెందుకు చేసుకోవాలి ఇట్లా పడుతూ ఉంటే నువ్వు చేసుకుంటే పెద్ద తలనొప్పి, దళం లోపల మనం దళాన్ని నడిపించడం కష్టమవుతుంది. ఆమెకేమో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు దళ కమ్మడారని మనకు చెప్పుకుంటుంది. మనం చెప్పుకుంటే మీరు గిట్ల ఎందుకు అన్నారని ఆమె తరఫున మనం మాట్లాడతాం. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు గిరిజనులు ట్రైబల్ కదా, ఆ ట్రైబల్ మహిళలు ఏం చేస్తారంటే ఆ ప్లేన్ నుంచి వచ్చిన వాళ్ళు అల్లాలో ఒకటి అన్నటువంటి భావనలకు వచ్చిందంటే మనల్ని వ్యతిరేకించుకుంటారు. చాలా కష్టంగా ఉంటుంది కదా అంటే అట్లా కష్టంగా ఉంటుందని మరి మనం ఎవరిని ఎడ్యుకేట్ చేస్తాం.
మరి కష్టం కదా మరి అన్నట్టు ఏంటంటే ఏమో చూద్దాం ఏమి ఇంత చదువుకున్నది కదా రేపు దేమన్నా నీకు ప్రమోషన్ వచ్చి వెళ్ళినట్టు ఏంటంటే ఆమె దళమున ఇవ్వాలని అనుకున్నట్టు ఏంటంటే కష్టంగా ఉంటుంది కదా వేరే ట్రైబల్ అమ్మాయిని చేసుకున్నట్టు ఏంటంటే ఆమె ఉంటుందో పోతుందో తెలియదు అనేది అనేసి ఏదో సంభాషణ మొదలు పెడితే అది కూడా నిజమే అనుకొని కొన్ని రోజులకు ప్రపోజల్ పెట్టిన పార్టీ ముందు ప్రపోజల్ పెడితే మొదలు ఊహు అన్నది ఆ తర్వాత నీ ఇష్టం అన్నాక తర్వాత మరి కమాండర్ కదా ఇక మరి నాకు కూడా బాగానే ఉంటుందని ఒప్పుకున్నాక పార్టీ వాళ్ళే పెళ్లి చేసారు 5-6 నెలలు చూసినాక తర్వాత వెంటనే చేయరు. అలా ఇప్పుడు అక్కడ ఉన్న సమయంలోనే రాజమౌళి గారు ఎన్కౌంటర్ అక్కడ జరిగింది. వడకపురం చంద్రమౌళికి సంబంధించి చంద్రమౌళికి సంబంధించింది అప్పటికి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లా, తర్వాత ఈ విశాఖ ఇవన్నీ కలిపి ఒక ఫారెస్ట్ డివిజన్ కమిటీ చేసిండు. ఒరిస్సా మల్కన్గిరి ఇదన్నీ చూసుకొని తర్వాత ఫారెస్ట్ డివిజన్ కమిటీ సెక్రటరీగా నన్ను పెట్టిండ్రు. ఆయన అనారోగ్యంతో హాస్పిటల్కి వచ్చినట్టు ఏంటంటే ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు కొరియర్ కాంట్రాక్ట్ ఉంటారు కదా, అయితే ఆ కొరియర్కు ఇంకొక కొరియర్ ఉంటాడు. ఆ కొరియర్ అరెస్ట్ అయింది. అరెస్ట్ అయిన ఆయన చిత్రాంశాలు పెట్టిందంటే ఈ కొరియర్ పేరు చెప్పిండు. ఈ కొరియర్ను అరెస్ట్ చేసి నన్ను ఎన్కౌంటర్ చేసిండు. ఫస్ట్ కొరియర్ను ఎన్కౌంటర్ చేసిండు. ఈయనను ఎన్కౌంటర్ చేసిందంటే ఈయన ఏం చేసిండు పలానా హాస్పిటల్లో ఉన్నదని చెప్పడంతో ఆయన ఎన్కౌంటర్ చేసి ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఎక్కడ పొక్కకుంటే ఎక్కడ చంద్రమౌళి గారిని ఎక్కడ తీసుకొచ్చారు, ఎక్కడ అరెస్ట్ చేశారు? ఇది ఒరిస్సాలో డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్లు ఉన్నప్పుడే ఆయనను ఐడెంటిఫై చేసి అంటే ఈ కొరియర్ ఉంచినాక ఆయనను పట్టుకొని తర్వాత అక్కడ నుండి అక్కడ ఉన్నటువంటి ఆ పోలీసు వాళ్ళకు తెలియదు, ఆ డాక్టర్లకే తెలియదు. అరే గీనని ఎందుకు పట్టుకపోతున్నావు అంటే అంగబెట్టి 4 గుద్దిండ్రట పట్టుకొని వచ్చిండట. వెనక డిక్కీ తీసి భార్యాభర్తలను అందులో పడేసి చేతులు కట్టేసి అందులో పడేసి కోరుకున్న అంటే మళ్ళీ చింతపల్లి అడవులలోకి తీసుకొచ్చి తీవ్రమైన చిత్రహింస మేము వెళ్ళినాం. విశాఖ కేజీహెచ్లో ఆయన డెడ్ బాడీ ఉంచినప్పుడు మేమే వెళ్ళినట్టు ఏంటంటే ఈ కళ్ళు లేవు, తర్వాత ఈ పళ్ళు కూడా లేవు, ఇవన్నీ ఇరిగిపోయినాయి. మిమ్మల్ని గుర్తుపట్టలేదు అప్పుడు పోలీసులు? మమ్మల్ని గుర్తుపట్టలేదు. ఎలాంటి తీసుకొని వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళినాం. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ అన్నదమ్ములను రమ్మంటే వాళ్ళతో మేము వెళ్ళాము. మమ్మల్ని గుర్తుపట్టడానికి ఏమన్నా ఆధారం ఉంది ఏం లేదు కదా. ఎవరంటే ఆయన తరపున నచ్చినటువంటి వాళ్ళం అనేదానికి ఇవన్నీ ఇవి లేవు. అంటే మీకు చిన్ననాటి స్నేహితుడు మీ సహచరుడు ఎన్కౌంటర్ అవ్వడం మీరు ఏ విధంగా బాధాకరంగా ఉంటుంది కదా. అంటే బాధాకరంగా ఉంటుంది ఒకటి. ఉద్యమం లోపల ఇప్పుడు మనం బలమైనటువంటి ఒక శత్రువుతో పోరాటం చేస్తున్నాం అనుకున్నప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, పులి నోట్లోనే ఉండి పులితోని కొట్టాలన్నట్టు ఏంటంటే ఏ పళ్ళు కింద పడ్డా కూడా నలిగిపోతాం. మరి ఉద్యమం లోపల కొరియరు లేకపోతే ఇన్ఫార్మర్ తప్పు చేసినా కూడా చనిపోవడం జరుగుతుంది కదా. ఇన్ఫార్మర్ ద్వారానే అంటే కొరియరే ఇన్ఫార్మర్ అంటే ఆయన భరించలేక చిత్రహింసలు భరించలేక చెప్తేనే ఆయన కూడా ఎన్నుకుంటారు. అట్లా అది తర్వాత మీతో ఉన్న మిగతా మల్లాదుల కోటేశ్వరరావు గారు, మల్లాదుల వేణుగోపాల్ గారు, నంబాల కేశవరావు గారు, నంబాల కేశవరావు వీళ్ళందరూ తర్వాత ఎప్పుడైనా మీకు కలిసారా? ఇక నాకు అవకాశం లేదు, కలవలేదు. నంబాల కేశవరావు నేను సరెండర్ అవుతానని నేను పార్టీలనే చెప్పాను. అప్పుడు నాకు ఎందుకు మీరు పార్టీ నుంచి సరెండర్ అయ్యారు? హెల్త్ బాగలేదు, అనారోగ్యం. అక్కడ మలేరియా అనేది పదే అటాక్ అవుతుంది. పదే అటాక్ అయినప్పుడు తర్వాత తీవ్రమైనటువంటి అనారోగ్యంతో నిమోనియాతో నడవలేని పరిస్థితి అన్నట్టు. నడవలేని పరిస్థితులప్పుడే రామ్దేవ్ అక్కడ పార్టీ ఆర్గనైజేషన్కు బాధ్యత తీసుకుంటానికి వచ్చిండు. అయితే ఆయన కూడా ఉన్నాడు. ఈయన ముప్పాల లక్ష్మణరావు కూడా మాట్లాడి ఎందుకు వెళ్తావు నువ్వు, వెళ్ళకు, ఇక్కడ ఏదన్నా షెల్టరు తీసుకొని ముందు బయట లేకపోయిందంటే బయట కొరియర్గా పనిచేస్తూ ఎందుకు వెళ్తావు అన్నట్టు ఏంటంటే అసలు నేను నడవలేని పరిస్థితులనే ఉన్నాను. నేను ఎన్ని రోజులు క్యూర్ అయితేనే నాకే తెలియదు. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి మీకు భారంగా ఉండడం ఎందుకు, బయట సరెండర్ అవుతాను. నేనైతే ద్రోహిని గాను, నా బతికేదో నేను బతుకుతాను, సాతనైతే సహాయం చేస్తాను కానీ ద్రోహిని మాత్రం కాదు, ఈ మాట మీద నిలబడతాను నేను అంటే ఆయన బాగా బాధపడ్డాడు. ఎవరు? లక్ష్మణరావు బాగా బాధపడ్డాడు. కోటేశ్వరరావు కూడా తెలిసి చెప్పినాను, ఎట్లనే నువ్వు పోతే అట్లా ఇట్లా అన్నట్టు ఏంటంటే ఇక పరిస్థితి చెప్పినాక నంబాల కేశవరావు బాగా బాధపడ్డాడు. ఆయనకు నేనంటే మంచి ప్రేమ అభిమానం ఉన్నట్టు, మంచి ప్రేమ అన్నట్టు. ఎట్లనే బాబన్న ఎట్లా ఆలోచించు అని అంటే నా పరిస్థితి ఇది అని అన్నట్టు ఏంటంటే ఇక ఆయన ఏమని ఇక నీ ఇష్టం నేను లాస్ట్ నీ ఇష్టం అన్నారు. అట్లా అనుకుంటే ఒక 6 నెలలు ఉన్నాను అట్లనే, ఏం కదలలేని పరిస్థితి. ఇద్దరు అనారోగ్యం, ఆమె అనారోగ్యరాలే నేను అనారోగ్యం. ఇక ఈ పరిస్థితుల్లో సరెండర్ అవుతానని అన్నాక తర్వాత ఇక నీ ఇష్టం అని ఇక నీ అని మాకే వదిలిపెట్టిండ్రు. అప్పుడు మాకు ఒక 10,000 ఇచ్చిండు.
మరి పైసలు అంటే మీరు ఎంత ఇస్తా అంత తీసుకుపోతాను. నా దగ్గర తెలుసు, నా డంపులే నా దగ్గరనే ఒక 30-40 లక్షలు ఉన్నాయి. నాకు తెలుసు, వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకు కూడా తెలిసిన నేను ఇక వాళ్ళకు ఆ నమ్మిక ఉంది. ఆ తర్వాత కొంత మిలిటెంట్స్ని కలిసిందంటే ప్రజల్లో మనకు ఉన్నటువంటి మంచితనం ఏం చెదిరిపోలేదు, పార్టీ కూడా మీ గురించి ఏం అనదు అనేది తెలిసి. ఎవరి ద్వారా మీరు సరెండర్ అయ్యారు? నేను అక్కడి నుండి చక్కగా కరీంనగర్ వచ్చినాను. కరీంనగర్ వచ్చినట్టు ఏంటంటే మా రిలేటివ్ తెలుగుంటున్న మా రిలేటివ్ ఉంటాడు, ఆయన సర్పంచ్. ఆయన సుద్దాల దేవయ్య మంత్రి ఉండే, తెలుగుదేశం అప్పుడు జెడ్పీ చైర్మన్గా కూడా ఉండే. సుద్దాల దేవయ్యకు ఈయన దగ్గర ఉంటాడు, ఈయన బాగా దగ్గర ఉంటాడు. దగ్గర ఉంటే అప్పుడు కెప్టెన్ రత్నారెడ్డి ఉండే. ఆయన పీపుల్స్ వార్ పార్టీ, మావోయిస్ట్ పార్టీ అంటేనే అగ్గి, ఎవరిని సరెండరు సరే నువ్వు అయితే మీరు చస్తారా మమ్మల్ని చంపుతారా, మిమ్మల్ని అయితే మేము చంపుతామనే పద్ధతులనే ఉండు. బాగా రత్నారెడ్డి గారు సరెండర్ అంటేనే సరెండర్ కావాల్సిందే అన్నట్టుగా మాట్లాడు, అంత సీరియస్గానే ఉండు. అంటే ఫ్రెండ్లీ పోలీస్ అని తర్వాత వచ్చింది, కానీ అంతకుముందు సీరియస్గానే ఉందరు. ప్రతి ఆఫీసర్ సీరియస్గానే ఉండు, ఎవడో రత్నారెడ్డి గారు కూడా సీరియస్గానే ఉండు. అయితే ఈయన సరెండర్ చేసుకుంటాడో లేదో కష్టం కదా అన్నటువంటి ఆలోచనతో మాట్లాడి కరీంనగర్ ఎస్పీ ఆయన ఎస్పీగా ఉండే. ఇక మాట్లాడితే తర్వాత సరే అని ఈ సుద్దాల దేవయ్యతో మాట్లాడిండు, మా అన్నయ్య అవుతాడు. ఆయన పోయి మాట్లాడిందంటే మరి ఆయన ఆ సార్ దగ్గర పోయి మాట్లాడిన కష్టం అంటే మా తమ్ముడైనా మరి ఏం చేస్తామని అన్నట్టు ఏంటంటే సొంత తమ్ముడైనా అంటే మా తమ్ముడే అని అన్నాడు. అంటే ఆయన రిస్క్ తీసుకొని ఎస్పీ దగ్గరికి పోయి సార్ మీకు మంచిది అంటే మీకు మంచి పేరు వచ్చేదే, నాకు చిన్న పని చేయాలి అని ఇట్లా ఆయన నా తర్వాత చెప్పిండు. ఆయన చెప్తేనే నాకు తెలుసు, సార్ మీకు మంచి పేరు వచ్చేదే, తర్వాత నాకు ఒక సాయం చేయండి. ఏంటో మీరు ఎట్లా మాట్లాడుతున్నాను అన్నట్టు ఏంటంటే మావాడే ఆయన పార్టీ నుండి సరెండర్ అవుతాడు, పలానా ఆయనే. ఎవరు అంటే మీరు 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 మాట ఇస్తే నేను పేరు చెప్తాను, మీరు మాట ఇవ్వకపోతే నేను పేరు చెప్పి బదనాం చేయడం ఎందుకు, ఆయన ఉంటాడో పోతాడో, ఇప్పుడు మీరు మాట ఇస్తే నా జిమ్మదారి తీసుకొస్తాను అనే పద్ధతిలో మాట్లాడితే సరే నేను మాట ఇస్తాను, ఇక మీరు వచ్చింది కదా అన్నాక పేరు చెప్పినాను. పేరు చెప్పినాక సరే రమ్మన్నాం. 2-3 రోజుల తర్వాత వెళ్ళినాక చూసిండు. చూసి నా ఆకారాన్ని అదంతా చూసి ఏమే నువ్వేమో నక్సలైట్వే అన్నాడు. నువ్వేమో నక్సలైట్వే అంటే సార్ నా పరిస్థితే గిట్లుంది, నేను గిట్లా నా పరిస్థితి గిట్లా అన్నట్టు ఏంటంటే ఏం చేసినావు ఏంటిదని అడిగినాక చెప్పినాను. ఆయన ఏకే పట్టుకొచ్చిండు, చూపించాను. ఎవరు? రత్నారెడ్డి గారు ఏకే పట్టుకొచ్చి చూపించిన. నువ్వు ఏకే అన్న పార్టీలో ఏకేలు ఉన్నాయా అంటే ఉన్నాయని అన్నాను. ఉన్నాయంటే మరి మాకు ఇన్ఫర్మేషన్ లేదు కదా అని అన్నాను. అంటే దళాలలో వాటి 303లు మస్కట్లు ఇక ఇవే ఉన్నాయి, తపంచాలు ఉన్నాయని తెలుసు, కానీ ఏకేలు ఉన్నాయని తెలియదు. ఏకే అంటే నీకు తెలుసా అంటే తెలుసు అన్నాను. అన్నట్టు అంటే ఏకే తెప్పించిండు, తెప్పించి చూపించిండు. ఇది ఏంటంటే బట్ట ఏకే సార్ అన్న, ఫోల్డ్ ఏకే ఉంటుంది, బట్ట ఏకే ఉంటుంది. ఇది బట్ట ఏకేనా ఇంకోటి తెప్పి చూపించిండు, అది ఫోల్డ్ ఏకే, ఇది ఫోల్డ్ ఏకే సార్ అన్న వాళ్ళనే. ఏమన్నా నువ్వు ఆడిడ చెప్పి వింటే అంటే వినవచ్చు, కానీ అసలు పార్టీల్లో ఏకేలు లేవు కదా అని ఆయన ఇప్పిండు. నా మనసులో నన్ను ఇప్పి పెట్టిన దానికన్నా నీకన్నా ఒక 5 నిమిషాలు ముందు నేను పెడతాను నేను మనసులో అనుకున్నా, కానీ చెప్తే బాధపడతాడు. ఇక ఆయన ఇప్పిండు, చూపించిండు. ఇంతసేపు ఇప్పినాను నేను మనసులో అనుకొని, మీకన్నా ఇంకొక 5 నిమిషాలు ముందు ఫిట్ చేస్తానని నేను మనసులో అనుకున్నాను. అనుకొని ఇక అలా ఆ మాట ఆయన ముందే చెప్తే బాధపడతాడు, ఇంకేమన్నా అనుకోవచ్చు అనుకొని అలా. ఇప్పుడు ఆయనకు ఎందుకంటే నాకే ఏకే మీద పర్ఫెక్ట్ ఉంది కదా, ఈయన గిట్లా మాట్లాడతాడు ఏంది అనే భావనతో వ్యతిరేకించుకునేది కూడా ఉండొచ్చు అనే ఉద్దేశంతో బయట పెట్టలేదు, కానీ మనసులో మాత్రం అనుకున్నాను. అయితే డివిజన్ లోపల మాకు నా ఏరియా లోపలనే నేను అక్కడ టార్గెట్ పర్సన్ అన్నాడు. అయితే నేను ఇవ్వలో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, బాబా అన్న టార్గెట్ అంతే. టార్గెట్ అంటే ఈయన ఎక్కడ ఈయన కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా, ఏ జిల్లా నుంచి వచ్చిండు ఏంది అనే దాని నుంచి నేను ఎప్పుడు ఒక కృష్ణా డిస్టిక్లో తప్ప తర్వాత అరెస్ట్ ఎక్కడ కాలేదు. నేను ఎవరికి తెలియదు, పోలీసు వాళ్ళకి ఎవరికి తెలియదు, తర్వాత లోకల్ ఉన్నటువంటి పీపుల్కి కూడా తెలియదు. మాకు ఎవరికి తెలుసు అన్నట్టు ఏంటంటే మా డిస్టిక్ కమిటీకును మా వడకపురం చంద్రమౌళికే తెలుసు మేము ఎక్కడోళ్ళం అని, మిగతా సభ్యులకు కూడా మేము ఎక్కడోళ్ళం అనేది తెలియదు. డిస్టిక్ కమిటీకి అందరికీ తెలుస్తుంది, ఎందుకంటే రేపు ఏమన్నా అయితే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. అయితే చంద్రమౌళి ఎక్కడ నేను ఎక్కడ అనేది వాళ్ళకి తెలుసు.
ఆయన మేము ఇద్దరం ఒకటి దగ్గర అని తెలుసు, ఎవరికి తెలియదు కనుక పోలీసు వాళ్ళకి కూడా తెలియదు. మిలిటెంట్స్ అరెస్ట్ అయినట్టు ఏంటంటే బాబన్న అంతే. ఏమన్నారు మరి రత్నారెడ్డి గారు? అన్నట్టు ఏంటంటే ఏమే అని ఇది అంతా మాట్లాడినాక తర్వాత క్రైమ్ వాళ్ళని సిఐడి వాళ్ళని పిలిచాను. ఇట్లా ఆవుల రాజమౌళి ఉన్నాడా అని అన్నట్టు సార్ ఎన్కౌంటర్ అయ్యిండు రాసిండు వాళ్ళు. సార్ ఆయన ఎప్పుడో ఎన్కౌంటర్ అయిన రాసిండు. మరి ఈయన ఎవరు అని అన్నారు. ఏమో సార్ అన్నారు. నవ్వి రాజమౌళి నువ్వు అట్టిగా తిరిగినా నేను ఏం చేయకపోదు నిన్ను ఎప్పుడో ఎన్కౌంటర్ అండి 85 ఎన్కౌంటర్ అని రాసుకున్నారు మా లిస్టులో అని అన్నట్టు ఏంటంటే ఇక నేనేమంటాను సపరేట్గానే ఉన్నట్టు ఏంటంటే మరి ఏం చేయమంటావు అని అన్నాడు. కేసులు పెట్టు అంటాను. మీ ఇష్టం సార్, గవర్నమెంట్ సరెండర్ అయిందంటే కేసులు పెట్టాను అన్నది, వదిలిపెడతా అన్నది. మా నమ్మికతోనే నేను మీ దగ్గరికి వచ్చినాను. మీ మీద ఆ నమ్మిక చెప్పిన కనుక నేను మళ్ళీ మీ దగ్గరికి వచ్చినాను. మీరు ఎవరైతే వ్యతిరేకించుకుంటారో మంచి చేస్తానంటే కూడా మంచి కూడా చేస్తారు సార్. మీరు ఎంత వ్యతిరేకించుకుంటారో అన్నదాని నుంచి మాకు తెలుసు. మీరు మంచి చేస్తానంటే మంచి చేస్తారన్న నమ్మికతో నచ్చిన అన్నాను. అన్న వల్లనే లోపలకు ముసి నవ్విండు. సరేనా వెళ్ళిపోమన్నాడు, ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఇంటికి వెళ్ళినాను. తర్వాత అయిపోయినాక తర్వాత ఇక్కడ డిఐజీ ఎవరో పిలుతానని మళ్ళీ ఒకసారి వచ్చినాక అక్కడికి వెళ్ళినాను. వాళ్ళ సికింద్రాబాద్లో ఎక్కడ వాళ్ళది ట్రైనింగ్ సెంటర్ ఏదో ఉంటుంది చూడండి, అయితే అక్కడికి పిలిచిండ్రు. అక్కడికి పిలిచి ఆ ట్రైనింగ్ ఎస్ఐలు సిఐలు డిఎస్పీలు అంతా ఉన్నారు. ఆయన పొడుగ్గా ఉంటాడు ఒక ఎస్పీ ఆయన వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేట ఆయన. మాట్లాడి ఏమే రాజమౌళి నీ అనుభవం అంటే ఒకసారి వాళ్ళకి చెప్పు అని అన్నాడు. 1 గంట సేపు మాట్లాడినాను. మాట్లాడితే ఇటు ఒరిస్సా నుండి ఒరిస్సా నుండి మహారాష్ట్ర నుండి ట్రైనింగ్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ వాళ్ళ అడవులకి వెళ్ళాలి. ఒకసారి ఇందులో మాట్లాడారంటే నాకు స్పష్టంగా రాదు అని అంటే సరే అన్న. ఇక అన్నాక ఆ నుంచి మళ్ళీ ఐజీ ఆఫీస్కి వచ్చినాక ఆ నుండి తర్వాత బస్ ఎక్కి ఇంటికి వచ్చేసినాను. మధ్యలో ఒరిస్సాలు కూడా వచ్చింది. ఒరిస్సా నుండి కూడా స్కాడ్ వచ్చింది, పర్మిషన్ తీసుకొని వచ్చింది. అంటే ఒరిస్సాలో ఒక దళంపై ఎన్కౌంటర్ చేస్తే ఒక హెడ్ కానిస్టేబుల్ చచ్చిపోయాడు. మా ఆధ్వర్యంలో చచ్చిపోతే ఆ కేసు నా మీదనే బాబాన్న పేరు మీదనే పెడతారు. నా అసలు పేరు ఎవరికి తెలియదు. ఆ పేరు మీద పెట్టిందంటే వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఇక్కడికి ఒక 18 మంది వచ్చారు. ఎస్పీ ఆఫీస్ ముందు పడుకున్నారు. అయితే నేను ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ పంపిండు. గోదావరి కానీ లోపల ఉంటే అనారోగ్యంతోనే ఉంటే అక్కడికి వచ్చిండు. అడ్రస్ చెప్పినాను. ఆడికి వచ్చిండు. రాత్రి 11-12 వచ్చిండు. ఈ రాత్రి 10-11 వచ్చినావు ఎందుకని అన్నట్టు ఏంటంటే ఇట్లా ఎస్పీ రమ్మన్నాడు, నేను తీసుకువెళ్తానంటే మరి ఏమన్నా చంపేస్తారా చెప్పరాదు, మరి అందరికీ చెప్పేస్తా అంటే ఏ సంపుడికి ఇప్పుడు కాదే ముందు అయితే రా అని అన్న వాళ్ళనే వెళ్ళినాక తెల్లారి ఎస్పీ గారికి గెలిచినట్టు ఏంటంటే ముందట ఎవరు ఉన్నారు అని అడిగాను. ఎవరో సార్ మరి ఒక 10-18 మంది అయితే పోలీసు వాళ్ళు ఉన్నారు అన్నాను. చూసినావా అని అన్నాడు. చూసినా సార్ అని అంటే ఒరిస్సా నుండి వచ్చిండ్రు అని అన్నాడు. నీకోసం వచ్చిండ్రు ఒరిస్సా నుండి ఏం చేయమంటావు అని అన్నాడు. మీ ఇష్టం సార్, మీ ఆయన రత్నారెడ్డి, మీ ఇష్టం సార్, ఇక నేనేం చేస్తాను అని అన్నాక ఎవడికి చెప్పక సపరేట్కి వెళ్ళిపో, ఎవడికి చెప్పకు, అక్కడ ఎవడికి కలవకు. అలా సిఏ ఉంటాడు, సిఏ పక్కకు సెక్షన్లో కూర్చున్నాయని ఉంటాడు. ఆయనను పిలిచి ఈయన చక్కగా గేట్ బయటికి వెళ్ళరాక ఏమడగకుండా పంపించామన్నాడు అన్న వల్లనే ఆయన ఆ గేట్ కాడనే వెళ్ళరాక ఆడ నిల్చున్నాడు. బయటికి వెళ్ళిపోయాను. ఆ తర్వాత లోకల్ పోలీసులు నేను ఆ తర్వాత ఈ అంటే ఇటు 82-83 అక్కడ సారా ఉద్యమం జరిగి అప్పుడు సారా ఉండే లిక్కర్ ఇది ఆబ్కారీ సారా జరిగినప్పుడు ఇక్కడ మేము పెద్ద మొత్తంలో బంద్ పెట్టించినటువంటి కేసులు ఉన్నట్టు ఏంటంటే దేవేందర్ రెడ్డి ఏరియాలో ఉన్న తర్వాత వడకపురం ఈ చుట్టుపక్కల ఏరియాలు అన్నీ కూడా మా మీదనే కేసులు పెట్టిండ్రు. అయితే అక్కడ ఏంటంటే ఆర్మ్స్ తర్వాత టాడా కేసు, దేశద్రోహం కేసులని ఇవన్నీ ఒక 10-15 కాలం పెట్టిండు. అవన్నీ కూడా ఒకసారి చెప్పిండు, ఇవన్నీ కూడా నీ మీద కేసులు ఉన్నాయి అని. వీళ్ళు ఏం చేసింది, ఇక్కడ వీళ్ళు సారా కేసులు పెట్టుకుంటూ కూడా అప్పుడు టాడా యాక్ట్ ఉండేది. ఆ టాడా యాక్ట్ కూడా పెట్టిండ్రు. అవి పెట్టినప్పుడు ఈ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిండ్రు, జైలుకు పంపించారు. ఆ యాక్ట్ కిందనే అప్పుడు రత్నారెడ్డి గారు ట్రాన్స్ఫర్ అయ్యిండు. అయితే కేసు పెట్టిందంటే కరీంనగర్ జైల్లో 1 నెల రోజులు ఉన్నాను. నెల రోజులు ఉన్నాక తర్వాత నేను అడ్వకేట్ని పెట్టుకున్నట్టు ఏంటంటే నాకు బెయిల్ ఇవ్వడం లేదు. ఫస్ట్ బెయిల్ పిటిషన్ వేసిందంటే ఇవ్వలేదు.
రెండోసారి వేసిండు ఇవ్వలేదు. ఉమ్. మా వకీల్నే పిలిచి నన్ను జైలుకు. నాకు ఎందుకు బెయిలిత్తలేరు చెప్పు. నేను అప్పుడు ఇక్కడ ఈ లొల్లి ఏందని ప్రజాప్రతినిధిగా ఎంపీటీసీగా గెలిచినాను. ఎంపీటీసీగా వేసి ఈ లొల్లి ఏంది ఓసారి ఇష్టం లేకుండా ఒకసారి అయితే ఉందామని ఉన్నాను. నేను ఇప్పుడు ప్రజెంట్ ఎంపీటీసీని గెలిచినటువంటి నాకు ఎన్నికలకు సంబంధించిన సర్టిఫికెట్ ఉంది. తర్వాత టాడా అనేది రద్దు చేసిండ్రు కదా, ఇప్పుడు ఆబ్కారీ లేదు, అది కూడా రద్దు చేసిండ్రు కదా. ఇవన్నీ చెప్పడానికి నీకేమైందా వకీలు భలేవాడి ఉన్నట్టు నాకెందుకు ఏరు అని నేను ఇట్నే అన్నాను. నీగో మీతో పెట్టుకోవడం కాదు, గదే కాదు, నువ్వు ఇవన్నీ కూడా నేను రాసిస్తానన్ను ఇవన్నీ కూడా నీ పిటిషన్ లోపల మళ్ళీ ఇది మేజిస్ట్రేట్ దగ్గర నువ్వు బెయిల్ పిటిషన్ వేయి. వీటిలో వేసింది ఉంటే ఒప్పుకోరు అన్నట్టు అయిందంటే మళ్ళీ నేను మాట్లాడతాను, నేను మేజిస్ట్రేట్తో మాట్లాడతాను, నాకు బెయిల్ ఎందుకు ఇయ్యరు. నేను ఎక్కడ అబ్స్కాండింగ్లు ఉంటే వీళ్ళు పట్టుకొచ్చిండ్రు, ఇంటికాడ ఉన్నోని పట్టుకొని పోయి అబ్స్కాండింగ్ అని మీకు చూస్తాను కదా. నేను ఇగో ఎంపీటీసీని, నేను మా మండలంలో నేను రాసి వివరాలన్నీ రాసి ఇవన్నీ నువ్వు కోడ్ చేసి పెట్టానన్నది వెంటనే ఇచ్చేసాను. ఇచ్చేసి అప్పటి నుంచి ఏం చేస్తున్నారు మీరు? ఏం లేదు, నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనం ఊగనికి ద్రోహం చేయొద్దు. మనం ఎందుకంటే ఇప్పుడు మీ జీవన విధానం ఏంటి? వ్యవసాయం చేస్తాను నేను. ఇప్పటికీ వ్యవసాయం చేస్తాను. కౌలుకు తీసుకున్నాను, 4-5 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. నాకు 1 ఎకరం ఉంది. తర్వాత ఈ గవర్నమెంట్ అప్పుడు పార్టీ గవర్నమెంట్ నుండి ఏది ఆశించకూడదు, తర్వాత డబ్బులు తీసుకోవద్దు, ఏ పరికరాలు తీసుకోవద్దు, భూమి తీసుకోవద్దు, జీబులు ఇట్లా ఇస్తూ ఉండే తీసుకోవద్దు అన్నది నుంచి ఒకటి ఉండే. దాని మీద తిరిగి చర్చ జరిగి బయట వనరులను మనం నిర్బంధించకూడదు, ఇస్తే తీసుకొని మనకు వ్యతిరేకంగా ఉండపోతే అయిపోతుంది, సానుభూతులు ఉంటే సరిపోతుందని మళ్ళీ దాన్ని విడ్రా చేసుకున్నాక తర్వాత నేను ఎంపీటీసీగా ఉన్నప్పుడే మా ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ మంచిగా ఉండేది. నేను నక్సలైట్ అని తెలుసు వాళ్ళకు. తెలిస్తే వాళ్ళే అన్నారు, అందరు తీసుకుంటాను ఏందా, నువ్వు కూడా 5 ఎకరాలు పెట్టుకోరాదు, నీ భార్యకో 2 ఎకరాలు నీకో 2 ఎకరాలు ఇతో చూసుకోమని అన్నట్టు ఏంటంటే నేను పెట్టుకున్నాను. అట్లా నాకు 4-5 ఎకరాలు ఇచ్చిండు. ఆ 5 ఎకరాలు సాగు చేసుకుంటూ ఇంకొక 4-5 ఎకరాలు కౌలుకు తీసుకుంటూ నేను వ్యవసాయం చేస్తాను. తర్వాత నేను దున్నుతాను, నేను జంబు కొడతాను. ఇక నాటేందు నేను జంబు కూడా కొడతాను. తర్వాత పత్తిలో ఈ దవర కొడతారు కదా, దవర అంటే తెలుసుగా, గొర్రె కొట్టడం అంటే. నాకు ఆ పరికరాలు నేను కొడతాను. మా ఊరు వాళ్ళందరికీ తెలిసి ఇల్లు వ్యవసాయం చేస్తాడని. ఎవరిని అడిగినా ఆయన ఆవుల రాజమౌళి ఏం చేస్తాడా అంటే ఆయన అంత వ్యవసాయం ఏం చేయమని అంటారు. అన్న, ఇప్పుడు మీకు మల్లోదుల కోటేశ్వరరావు గారు ఎన్కౌంటర్ విషయం తెలిసినప్పుడు ఏమనిపించింది? బాధ అనిపించింది. ఇక్కడ పెద్దపల్లికి వచ్చినాను, కార్యక్రమం అంతా అయిపోయే వరకు కూడా ఉన్నాను. ఇక అంతకుముందు మనం ఏం చేయాలి, అది కొంత పార్టీ నుండి అట్లా మాకు జనరల్గా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు అవన్నీ చూసినప్పుడు ఇక బాధపడడం తప్పితే మనం ఏం చేస్తాం. ఒక పార్టీకి నాయకత్వం వహించి ఉద్యమం నాయకత్వం లోపల ఒక ఉద్యమ నాయకుడు ఎదగడంటే అంత చిన్న విషయం కాదు. అనేక విషయాలు నేర్చుకుంటూ తర్వాత ఉద్యమం ప్రస్తావన లోపల అనేక ఒడిదొడుకులను ఎదుర్కొన్నటువంటి ఒక నాయకుడు పార్టీకి లేకుండా పోతే ఎంత తీవ్ర నష్టం ఇక మీకు తెలియంది కాదు. అంత పెద్ద నష్టమే కాదు. మన తర్వాత ఆయన అటు ఊరు బీహార్ ఏరియాకు వెళ్ళి తర్వాత వెస్ట్ బెంగాల్ లోపల అటు ఆయనకు ఒక పట్టు సంపాదించినాక మిడ్నాపూర్ ఏరియా లోపల తర్వాత వనాంచల్ ఉత్తరాంచల్ కానీ ఆ 7 పరిగణాలకు సంబంధించిన ఈ వెస్ట్ బెంగాల్ ఏరియా లోపల మళ్ళీ సిలిగురి ఏరియా రాక ఆ రోజు నక్సల్బరీ ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయిందో ఆ ఏరియా వరకు కూడా ఈ ఉద్యమాన్ని తీసుకుపోవటం లోపల ఆయన పాత్ర అమోఘం. దాంట్లో మనం చరిత్రలో నిలిచిపోయింది. తర్వాత మీకు ఆయనతో పాటు ఉన్న తమ్ముడు కానీ వేణుగోపాల్ గారు కానీ వేణుగోపాల్ ఇక్కడ మంతిన్లో అరెస్ట్ అయ్యిండు. స్కాడ్ అరెస్ట్ అయినాక తర్వాత రిలీజ్ అయినాక ఆయన బస్తర్కి వెళ్ళిపోయాడు. బస్తర్ ఇటే వెళ్ళిపోయాడు దళ కమాండర్గా. తర్వాత అబ్బాయి అనే పేరు మీద ఉన్నారు. ఇప్పుడు అబ్బాయి అనే పేరు మీద, అంతకుముందు భూపతి అనే పేరు మీద ఉన్నాడు. ఇప్పుడు అబ్బాయి అనుకుంటా, భూపతి అనే పేరు మీద. అప్పుడు నంబాల కేశవరావు గారు ఎవరైనా మీకు? నంబాల కేశవరావు మీరు ఇప్పుడు అడిగినా కూడా చెప్తాడు. మీకు కలిస్తే బాబన్న మీకు తెలుసా అంటే చెప్తాడు. ఆయనకున్న మార్క్స్ అన్ని. నంబాల కేశవరావు గారు అంటే కోటబొమ్మాలి, ఆయనది శ్రీకాకుళం కోటబొమ్మాలి కదా. శ్రీకాకుళం అయితే పక్కా అనేది తెలుసు. అలాగే ఉన్నత కుటుంబం. ఆర్ఈసీ లోపల ఇంజనీర్ అని, ఆర్ఈసీ లోపల ఆయనకు. ఇప్పుడు ఆర్ఈసీ మీరు ఐఐటి చదువుకున్నారు, ఐటీఐ చేశారు, మల్లోదుల కోటేశ్వర గారు బాగా చదువుకున్నారు, వేణుగోపాల్ గారు. అంటే ఒకప్పుడు ఉద్యమం అనేది విద్యార్థుల దగ్గర నుంచి ప్రారంభమై
విద్యార్థులు ఎక్కువగా ఉండే కాలం అది. ఇప్పుడు అది ఎందుకు క్రమేపీ కనుమరుగు అవుతూ వస్తుందండి? ఇప్పుడు అంటే ఉన్నత విద్య చదువుకున్న వాళ్ళు ఎక్కువగా అందులో ఉండేవారు, ఒక ఐడియాలజీ ఉండేవి అది. అయితే ఎప్పుడైనా కూడా విద్యార్థి మేధావుల నుండే ఉద్యమం మొదలవుతుంది. మొదలైన ఉద్యమం తర్వాత జగిత్యాల రైతాంగ పోరాటం దగ్గర నుంచి మొదలైంది. మొదలైన ఉద్యమం తర్వాత కరీంనగర్, ఆదిలాబాదు, తర్వాత నల్గొండ, వరంగల్ ఇవన్నీ కూడా విస్తరించింది. ఆ తర్వాత దండకారణ్యం ప్రాంతం, తర్వాత నల్లమల్ల అడవులు ఇవన్నీ కూడా విస్తరించుకుంటూ ముందుకు వెళ్ళింది. అయితే ఈ శైశవ దశలో ఉన్నటువంటి అంటే ఈ పార్టీ నేర్చుకొని తర్వాత ఒక ఉద్యమ ప్రస్థానం నుండి ముందుకు తీసుకువెళ్ళినట్టు ఏంటంటే అంత అనుభవంతో కూడుకున్నటువంటి పోరాటాల్లోనే నేర్చుకోవాల్సింది. కానీ రెడీమేడ్గానైతే ఏ సిద్ధాంతం అయితే ఇట్లా ఉండిందనైతే మార్క్సిస్ట్ సిద్ధాంతం సైన్సే ఇది మేము చెప్పింది ఇవాళటి వరకే నిజం, రేపు కూడా మారచ్చు కదా, ఇది కూడా అదే కదా. అందుకోసం ఇది నిరంతరం నేర్చుకుంటూ ముందుకు ఎందుకు క్రమేపీ అది ఆ క్వాలిటీ పడిపోతుందండి? అయితే ఇది ముందుకు వెళ్తున్నటువంటి ఇప్పుడు అంతా కూడా బస్తరు ఆ ఏరియాలో చుట్టుపక్కల ఏరియా లోపల చాలా దూరం లోపల ఇప్పుడు దాదాపు 10, 11, 13 రాష్ట్రాలలో విస్తరించింది అన్నది నుంచి పేపర్ వాళ్ళే చెప్తున్నారు. ఇక అందులో ఉన్నటువంటి ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన మేధావి అంటే అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు తగ్గిండ్రు. తర్వాత కింది వాళ్ళు కూడా కొందరు ఎన్కౌంటర్ కావడం, కొందరు సరెండర్ కావడం అంటూ జరిగింది. అంటే పార్టీకి మేధావి వర్గం ఎందుకు దూరం అవుతుంది అని అడుగుతున్నాను. ఇక మేధావి వర్గం దూరం అవుతుందంటే మేధావి వర్గానికి సంబంధించిన ఆలోచన మాకు జనరల్గా ఉన్నటువంటి ఆలోచన ఏందని అన్నట్టు ఏంటంటే ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు మేధావి వర్గం అంతా కూడా ముందుండి నడిపిస్తానంటారు. తీవ్రమైనటువంటి క్రైసిస్, ఎన్కౌంటర్లు అవన్నీ జరిగినప్పుడు వాళ్ళందరూ ఈ పోలీసు నిర్బంధం అంటే ప్రభుత్వ నిర్బంధాన్ని తట్టుకోలేక తర్వాత వెనకబడిపోయి సైలెన్స్గా ఉన్నటువంటిది కూడా చూస్తాను. అందులో మా అవసరం ఉంది అనుకున్న వాళ్ళు ఎన్కౌంటర్లకు భయపడకుండా ముందు వరుసలో ఉండి అట్నే కొనసాగుతున్నారు. ఇది అప్ అండ్ డౌన్ అనేది నిరంతరం కొనసాగుతారు. దీర్ఘకాలిక సాయుధ పోరాటం లోపల ఇది ఇవ్వాలనే విజయవంతం అవుతుందా? ఇప్పుడు మావోయిస్టు సిద్ధాంతమే తప్పు అనే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు చెప్తున్నారు దీర్ఘకాలిక సాయుధ పోరాటం వల్లే మనం రాజ్యం సాధిస్తాం అన్నది పార్టీ సిద్ధాంతం, ఆ లైన్ ఇప్పటికీ మార్చకపోవడం వల్లే కొంత వర్గం దూరం అవుతున్నది వాస్తవం అంటారా? దీర్ఘకాలిక సాయుధ పోరాటం అనేది మార్చకుండానైతే స్టెబిలిటీగా ఉండి ఒకే దగ్గర ఉండి ఉద్యమం ఇక్కడ బలమైనటువంటి శత్రువుకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఇక్కడ జయించడం కూడా కష్టమే అన్నట్టు ఏంటంటే ఉదాహరణకి అలా తెలంగాణ సమాజం లోపల ఎస్ఆర్ఎస్పి వచ్చింది, ఇంకా కొన్ని డ్యామ్లు వచ్చినాయి. తర్వాత అప్పుడు ఉన్నటువంటి బీడు భూములన్నీ కూడా ఇలా సాగు భూములు అయినాయి. మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ అయినారు, మధ్యతరగతి కుటుంబాలు అన్నట్టు ఎక్కువ అయినాయి. తర్వాత ఇవాళ మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా నిరుద్యోగ సమస్య అనేది విపరీతంగా పెరిగిపోయింది. ఉపాధి అంటూ లేదు. ఉపాధికి సంబంధించిన ప్రాజెక్టులు కానీ అవి కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఇవి కల్పించడం లేదు. ఉన్నాయన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నది. అంత కాంట్రాక్ట్ లేబర్ సిస్టమ్ అంటే కాంట్రాక్ట్ పద్ధతిలో కూడా ఉద్యోగాలు పెట్టుకుంటుంది. తర్వాత ప్రైవేట్ కంపెనీలలో పోయినట్టు ఏంటంటే పని ఎక్కువ ఫలితం జీతం తక్కువ అనే పద్ధతిలో కూడా చేస్తున్నారు. అసంతృప్తి కూడుకున్నటువంటి యువత ఉన్నది. అయితే వీళ్ళకి ఈ సమస్యలన్నీ పరిష్కారం కాకపోయిందంటే ఎటు వెళ్ళాలి? మార్పు కోరుకుంటారు కదా. మార్పు కోరుకున్నట్టు ఏంటంటే ఇప్పుడు మనం దీర్ఘకాలిక సాయుధ పోరాటం లోపల ఈ భారతదేశం లోపలనే అసలు అనేక సమస్యలు ఉన్నాయి. ఈ కులిపోయిన సమాజం లోపల అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించేటువంటి ప్రభుత్వాలు లేవు. తర్వాత తాత్కాలికంగా ఏం చేస్తున్న సంస్కరణలు పెడుతున్నారు. తాత్కాలిక సంస్కరణలు తాత్కాలికమే కానీ తర్వాత సమస్యలు పరిష్కారం కావు, మరింత జటిలం అవుతాయి, ఎక్కువ అవుతాయి. సంస్కరణలు అంటే అప్పటి మందపి దాని మీద కొంత పెట్టుబడి పెడతారు, అది పునరుత్పత్తి కాకుండా ఏం చేస్తుంది అది అక్కడికే డ్యామేజ్ అయిపోతుంది, మళ్ళీ సమస్య యథావిధిగా వస్తుంది. వచ్చినప్పుడు మళ్ళీ సమస్య. అంటే మీరు చెప్తుంది మైదాన ప్రాంతంలో ఉన్న పరిస్థితులు అక్కడ ఉన్న మైదాన ప్రాంత ప్రజల మీద చెప్తున్నారు మీరు. నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను. అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు కానీ ఆదివాసులు ఎందుకు పార్టీకి దూరం అవుతున్నారు? అంటే కుల సంఘాలు అవ్వడం వల్ల? ఇప్పుడు ఇక్కడ మన భారతదేశం లోపల కుల వ్యవస్థ ఉన్నదని నుంచి వాస్తవమే. తర్వాత కుల వ్యవస్థలను ఈ ప్రభుత్వాలే పెంచిపోతున్నాయి. మన ప్రభుత్వం పెంచిపోషిస్తున్నాయి. తర్వాత మతాలను దేవుళ్ళని ఇవన్నీ కూడా పెంచిపోషిస్తున్నాయి. అంతా కూడా దేవుని దేవాలని ఇదంతా జరుగుతుందో అని అవ్వ మా కర్మ అని ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అయితే ఇవన్నీ కూడా అంత తొందరగా పోయేటటువంటి ఏం కాదు. మేధావి వర్గం ఇప్పుడు ఉదాహరణకు మనం మేధావులం అనుకునేటోళ్ళమే, తర్వాత చదువుకున్నటువంటి సార్లే ఇవాళ విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు.
విద్యా వ్యవస్థనంతా ప్రైవేటీకరణ చేస్తున్నారు. తర్వాత ఇవాళ వాళ్ళ ఇవాళ నిజంగా కూడా పాలక వర్గాలను చూసినట్టు ఏంటంటే ఎట్లున్నారంటే ఉన్నోడే చదువుకోవాలి, లేనివాడికి చదివేనట్టు ఎందుకు. ఆ రోజు పురాణ కాలంలో కూడా వేదాలను ముట్టుకోవద్దు మైల అయిపోతాయంటే చదువును ముట్టుకోవద్దు ఇలా మైల అయిపోతుందని ఉన్నోనికే విద్యను కల్పిస్తుండ్రు. లక్షల కోట్లు పెట్టి ఎవడు చదువుతాడు కార్పొరేట్ చదువులో. ఈ ప్రశ్నలన్నీ పక్కన పెడితే మన పార్టీ గురించి మాట్లాడితే, పార్టీ ఎంచుకున్న లైను అంటే ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా మార్చకుండా పాత లైన్లోనే వెళ్ళడం వల్లే పార్టీకి కొంత నష్టం జరుగుతుంది, వాస్తవం. అయితే నాకు తెలిసి పార్టీ నిరంతరము మార్పుకు అనుగుణంగానే మార్చుకుంటుంది, నిర్మాణం జరుగుతుంది, వెళ్తుంది. ఇది ఫిలాసఫీ అంటే ఇది తప్పకుండా. తర్వాత ఏదో పిడిగా మేము అన్నదే కరెక్ట్ అనేటువంటి ఆలోచనతోనైతే మేము ఉన్నంత వరకు అయితే ఆ చర్చ అయితే లేదు. నిరంతరం మార్పు జరగాల్సిందే, మార్పుకు అనుగుణంగానే మన నిర్మాణ పద్ధతులు కూడా మార్చుకోవాలనేది అప్పుడు మేము ఉన్నటువంటి పరిస్థితిలో చర్చ జరిగేటువంటిది. ఇప్పుడు ఆ మావోయిస్టు పార్టీకి సంబంధించింది ఏం జరుగుతుంది ఏంది అని బయట ఉండి చూడడమే కానీ తర్వాత మనకు అంతర్గత వ్యవహారాలు బయటకు వచ్చి చాలా సంవత్సరాలు కాబట్టి మీరు మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. అది పార్టీ అదే మనం ఎట్లా మాట్లాడగలుగుతాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మీరు ఒకప్పుడు వెళ్ళినప్పుడు ఆ గ్రామీణ ప్రాంత పరిస్థితులు, అక్కడ దళారు వ్యవస్థ అవన్నీ చూసిన తర్వాత మీరు అందులోకి అడుగు పెట్టారు, వెళ్ళారు. పార్టీ నిర్మాణంలో భాగంగా అక్కడ ఉన్న ప్రజలకి అవగాహన కల్పించడం, ప్రజల మేలు కొరకు మీ పాత్ర వరకు నిర్వహించారు. ఇప్పుడున్న యువత అటువంటి పరిస్థితులకు అనుగుణంగా అటువైపు వెళ్ళమంటారా, లేదు ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసి వాళ్ళు అనుకుని సాధించాలంటారు? రెండు, ప్రజాస్వామ్యబద్ధంగా మనకున్నటువంటి హక్కుల గురించి కూడా అడగాలి, డిమాండ్ చేయాలి. అది సాధ్యం కాదనుకున్నట్టు ఏంటంటే ఏం చేయాలన్నది యువత ఆలోచించాలి. ఇక్కడ ప్రజాస్వామ్యం ఇప్పుడు మన ప్రజాస్వామ్య దేశం అంటుండ్రు, వాస్తవానికి ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలే కుప్పగూలిపోయినాయి. అసలు ఈ చట్టాలనే పాలకులు పాలు చేసి ఇది పద్ధతి కాదని అడిగినోని మీద కేసులు పెడతాను. ఇక మరి ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందని ఎట్లా చెప్పడం? అయితే అయినా కూడా ఇక్కడ యువత ఇప్పుడు ఇలా ఇంతో అంత చదువుకున్న యువత అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అడుగుతుండ్రు. అడగండి, డిమాండ్ చేయండి. హక్కుల గురించి సాధించుకునే కొరకు పోరాటం చేసే వాళ్ళకు కూడా మద్దతు ఇవ్వండి. ఇవన్నీ చేయండి. మరి ఆ యువత తెచ్చినటువంటి తెలంగాణలో ఇప్పుడు ఏమన్నా మార్పు జరిగి మాకు ఏమన్నా ఫలితాలు అంటే ఉపాధి, తర్వాత విద్యా వ్యవస్థ, తర్వాత ఈ వైద్య వ్యవస్థ, ప్రధానంగా అవే సమస్యలు. ఇప్పుడు రైతులు ఆత్మహత్య చేసుకుంటుందంటే నా దృష్టిలో ఏంటంటే ప్రధానమైనటువంటి రెండు. ఒకటి విద్య, కేజీ టు పీజీ ఉచిత విద్య, ఇంగ్లీష్లో నాణ్యమైన విద్య చెప్పిస్తామని అది చెప్పించిందంటే మాకేమి ఇవ్వాల్సిన అవసరమే లేదు. తర్వాత వైద్యం ఉచితంగా ఇప్పుడు కాదు, ఏదన్నా చిన్న కార్పొరేట్ హాస్పిటల్లోకి పోయినట్టు ఏంటంటే వేలు పట్టుకొని వెళ్ళాలి. ఉదాహరణకు నేను పెద్దపల్లిని చదువుకునేటప్పుడు నేను ఆ 70లో చదువుకున్నా. కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళకుండా ప్రభుత్వ హాస్పిటల్ ఉన్నాయి కదా. ప్రభుత్వ హాస్పిటల్లో అప్పుడు మందు ఉంటే గోలు ఉండదు, గోలీ సూది ఉంటే వేసేటోడు ఉండడు. ఇక మరి అది కనబడుతుంది కదా. వాళ్ళనేమంటాం, వాళ్ళు కూడా బయట పోయి ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. ఇక్కడ నడిపిస్తాను, అక్కడ ప్రాక్టీస్ చేసుకుంటే కళ్ళ ముందు కనబడుతున్నటువంటిదే కదా. దీన్ని మనం ఏమంటాం, వ్యవస్థ అనే దాని గురించి సరే ఇప్పుడు ఇప్పుడు దాన్ని ఏమని చెప్పడం ఏంటిదో అర్థం కాదు. కానీ వ్యవస్థ అయితే సరైన పద్ధతిలో లేదనే దాని నుంచి అందరికీ కనబడుతుంది. ఈ అసంతృప్తితోని మరి యువత ఎందుకుంటుంది? ఒకటి ఏందనంటే ఇవాళ ప్రజల తరపున వాయిస్ వినిపించే వాళ్ళే లేరు అంటున్నాను. అది ఏ పార్టీలన్నా కానీ ప్రజల తరపున ఓ రోజు వాయిస్ వినిపించినటువంటి పార్టీలు అన్నట్టు కనుమరుగైపోయినాయి. ఇక ప్రజలు బాధపడుతున్నారు. ప్రజల తరపున వినిపించేటువంటిది ఎవరన్నా ఒక్కరు ఉన్నారా అంటే ఎవరు లేరు. ఎవరి స్వార్థం ఆడది. విద్య వైద్య ప్రభుత్వం ఉచితంగా ఇస్తే ప్రజల్లో సామాజికంగా న్యాయం జరుగుతుంది అంటున్నారు ఆవుల రాజమౌళి అలియాస్ బాపన్ గారు. యువతలోని అసంతృప్తిని ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేసి సాధించండి. మీ హక్కులని అడిగే బాధ్యత, మీ హక్కులను సంపాదించుకునే వరకు మీరు పోరాటం చేయండి అంటున్నారు బాపన్న గారు. ఇందులో గతంలో ఉన్న వ్యవస్థ పూర్తిగా కనుమరుగైంది. కానీ ఈరోజు ప్రభుత్వం గ్రామాలకు కానీ లేదా అటవీ ప్రాంతాలకు కానీ లేదా గిరిజనులకు కానీ ఆదివాసీలకి ఈరోజు వరకు ప్రభుత్వ పథకాలు కింద వరకు వెళ్తున్నాయంటే దానికి ప్రధాన కారణం పార్టీ. గతంలో పార్టీ ఉంది కాబట్టి ఆ భయంతోనో లేదా మరొక కారణంతోనో ఈరోజు ప్రభుత్వాలు కింద వరకు దిగొచ్చాయి.